అన్ని కంప్లీట్ అయిపోతాయండి మీకు. కొద్దిగా లేట్ అయినా సరే ఈ రోజు క్లాస్ లో కొద్దిగా థియరికల్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చెప్తాను. అది విన్న తర్వాత ప్రీవియస్ సిఎస్ఐఆర్ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఐఐటి జామ్ ప్రతి క్వశ్చన్ అండి, మీరు క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ కొనుక్కోండి, అందులో ఉన్న ప్రతి క్వశ్చన్ మనం సాల్వ్ చేసి ఉంటామండి. ప్రతిదీ కూడా మనకు కవర్ అయిపోయి ఉంటుంది. సియు సెట్టే కానీ, సిపి గెట్టే కానీ, బిహెచ్యు కానీ, ఢిల్లీ యూనివర్సిటీ కానీ, గేట్ కానీ, అన్ని క్వశ్చన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్ స్పేసెస్ అనే దాని మీద ఏ దాంట్లో ఇచ్చినా సరే ఎనీ పిహెచ్డి ఎంట్రన్స్ ఆల్సో అన్ని కవర్ అయిపోయి ఉంటాయి మీకు. ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. ఇంత ముందు కూడా మీ ఫ్రెండ్ శిరీష అన్న క్లాస్ లో అదే చెప్పింది కదా, మనం ప్రీవియస్ క్వశ్చన్స్ ని కంప్లీట్ గా కాన్సన్ట్రేట్ చేయాలి, అటెంప్ట్ చేయాలి. ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ మోడల్స్ మనం అన్ని కవర్ చేసుకోవాలి. ఇప్పుడు సార్ అదే పని చేస్తున్నాడు. సార్ చూడండి, ఫాలో కండి. థ్యాంక్ యూ సార్, కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. ఓకే సార్. ఇక్కడ చూడండి నాన్న, మన స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, సిమెట్రిక్ మ్యాట్రిసెస్ గురించి మనం చర్చించలేదు. బట్ ఇక్కడ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అయినా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అయినా కూడా అవి సబ్ స్పేసెస్ అవుతాయి. వాటికి డైమెన్షన్స్ ఉంటాయి, మనకు ముందు వస్తాయి. ఆ పాయింట్ ఇక్కడ రాసుకోండి. ఏమని రాస్తున్నానంటే ది సెట్ ఆఫ్ ఆల్ హెర్మిషియన్ సార్. హెర్మిషియన్ అంటే ఏంటి సార్ అంటే, మీరు రియల్ ఫీల్డ్ లో రియల్ నెంబర్స్ లో అయితేనేమో మీరు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అంటారు. హెర్మిషియన్ అనేటువంటి మ్యాట్రిక్స్ అనేటువంటివి ఎక్కడ వస్తాయంటే కాంప్లెక్స్ నెంబర్స్ లో వస్తాయండి. మీరు కాంప్లెక్స్ ఫీల్డ్ లో వస్తాయి ఈ సంబంధించినటువంటి హెర్మిషియన్ మ్యాట్రిసెస్. సార్ ఎలా ఉంటాయి సార్ హెర్మిషియన్ మ్యాట్రిసెస్ అని అంటే, కండిషన్ ఏంటి సార్ అంటే ఇక్కడ మీరు తీసుకోవచ్చు నాన్న, ఏమని తీసుకోవచ్చు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ తీటా అని చెప్పొచ్చు నాన్న. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ తీటా. ఏంటి సార్ ఏ పవర్ తీటా అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి నాన్న, ఏని కాంజుగేట్ చేస్తాను నాన్న. అంటే లోపల ఉన్నటువంటి ఎక్స్ ప్లస్ ఐవై ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ మైనస్ ఐవై కాంజుగేట్. ఎక్స్ ప్లస్ ఐవై కి కాంజుగేట్ ఏంటిది ఎక్స్ మైనస్ ఐవై, ఎక్స్ మైనస్ ఐవై కి కాంజుగేట్ ఏంటిది ఎక్స్ ప్లస్ ఐవై. లోపల ఉన్న ఎంట్రీస్ లో ఇమాజినరీ పార్ట్ కు ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ రాస్తాము. అలా రాసిన తర్వాత ఆ మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తే ఏ పవర్ తీటా అంటాం. అంటే అడ్డు వరుసల్ని నిలువు వరుసలుగా రాస్తే దీన్ని హెర్మిషియన్ మ్యాట్రిసెస్ అంటాం. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే సెట్ ఆఫ్ ఆల్ హెర్మిషియన్ మ్యాట్రిసెస్ యాజ్ వెల్ as set of all skew Hermitian matrices. స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి? మామూలుగా మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏం నేర్చుకున్నాం మనం? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్ అన్నాం. ఇక్కడ ఏం రాస్తాం? ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ పవర్ తీటా అని రాస్తాం. గంతేనన్నా. స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిసెస్ ఏంటి సార్ ఆ మ్యాట్రిసెస్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ పవర్ తీటా. ఏ పవర్ తీటా అనేది పైన డినోట్ చేశాను ఏంటనేటువంటిది. ఆర్ సబ్ స్పేసెస్ ఆఫ్ కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ overfield of real numbers. అంటే ఇక్కడ సింపుల్ గా mn/r అని చెప్పొచ్చు. ఓకేనండి, రైట్. ఇంకా నెక్స్ట్ కొన్ని మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇంకొక పాయింట్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటే ఇక్కడ చూడండి, C²/C అనేటువంటిది ఇంప్రాపర్ సబ్ స్పేసెస్ అవుతాయి. B/F అనేటువంటిది నేనేం తీసుకుంటున్నాను? C²/C అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం W1 ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే C²/C, W2 అనేటువంటిది మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ 0,0. ఇవేంటివి? ఇంప్రాపర్ సబ్ స్పేసెస్. ఇంప్రాపర్ మీన్ ట్రివియల్. ఇంప్రాపర్ subspaces of V/C²/C. ఇంప్రాపర్ మీన్ బ్రాకెట్ లో ట్రివియల్ సబ్స్పేసెస్ అని అంటాం. మరి ప్రాపర్ ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి, ప్రాపర్ సబ్ స్పేసెస్ ఏమైతాయి అంటే C×0 కార్టీసియన్ ప్రొడక్ట్ అంటామండి దీన్ని.
అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సెట్ ఎలా ఉంటదంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏ, సెకండ్ ఎలిమెంట్ 0, 2 టూపుల్స్ సచ్ దట్ ఫస్ట్ ఎలిమెంట్ దేనికి ఎంత అంటే కాంప్లెక్స్. దీన్ని C క్రాస్ 0 అని చెప్తాము. ఆర్ లేదా మనం ఏమని చెప్పొచ్చు 0 క్రాస్ C. ఇవేంటివి అయితే నాన్న ప్రాపర్ సబ్ స్పేసెస్ అవుతాయి. దిస్ నథింగ్ బట్ ఏమని రాసుకోవచ్చు ఇవి అని అంటే 0, A సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు C. ఇలా మనం ఇండికేషన్ చేయొచ్చండి ప్రాపర్ సబ్ స్పేసెస్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే లీనియర్ సమ్ ఆఫ్ 2 సబ్ స్పేసెస్ నాన్న. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటి అని అంటే లీనియర్ సమ్ ఆఫ్ 2 సబ్ స్పేసెస్. నెక్స్ట్ డెఫినేషన్ చూడండి ఏమని రాస్తున్నాం. నెక్స్ట్ డెఫినేషన్ ఈస్ ద లీనియర్ సమ్ ఆఫ్ 1 minute. ఓకే, లీనియర్ సమ్ ఆఫ్ 2 సబ్ స్పేసెస్. మరి లీనియర్ సమ్ ఎలా చేస్తాం మనం? ఒక 2 సబ్ స్పేసెస్ యొక్క లీనియర్ సమ్ ని మనం ఎలా చేస్తాం అనేటువంటిది ఒక చిన్న డెఫినేషన్ చెప్తాను. ఎందుకంటే వాటి మీద కూడా క్వశ్చన్స్ పడుతున్నాయండి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లోపల. మనకు అది కూడా తెలియకపోతే మళ్ళీ కష్టం అవుతుంది. కాబట్టి అది కూడా తెలుసుకుని ఉందాం ఒకసారి. లీనియర్ సమ్ ఆఫ్ 2 సబ్ స్పేసెస్ అంటే ఏంటి అనేటువంటిది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి లీనియర్ సమ్ ఆఫ్ 2 సబ్ స్పేసెస్. లీనియర్ సమ్ ఆఫ్ 2 subspaces. 2 subspaces. 2 subspaces యొక్క లీనియర్ సమ్ ని ఎలా ఇండికేషన్ చేస్తాం, మనం ఎలా రాస్తాం అనేటువంటిది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి ఎలా రాసుకోవచ్చు అనంటే ఇఫ్ ఒకవేళ W1 W2 W1 W2 2 సబ్ స్పేసెస్ ని తీసుకుందాం. ఇఫ్ W1 and W2 are 2 subspaces of a vector space V over F, then the linear sum is defined as W1 plus W2 is equal to W1 plus W2 is equal to ఎలా రాస్తున్నాం ఇక్కడ చూడండి W1 plus W2 is equal to మనం ఎలా ఇండికేషన్ చేయొచ్చో చూడండి. W1 plus W2 is equal to ఇక్కడ చూడండి ఏమని రాసేయచ్చు అంటే ఈ సెట్ ని ఇట్ ఈస్ నథింగ్ బట్ X plus Y such that ఇక్కడ ఉన్నటువంటి X bar is the belongs to W1 సబ్ స్పేస్ కి చెందుతుంది. అండ్ ఇది పడట్లేదా 1 minute అండి, ఆగండి, ఇది కొద్దిగా స్టక్ అవుతుంది. డోంట్ వరీ, వచ్చేస్తుందండి, డోంట్ వరీ, 1 minute. X bar is the belongs to W1 and Y bar is the belongs to W2. ఇలా రాస్తే అంటే ఇక్కడ ఉన్నటువంటి X అనేటువంటిది W1 కి, Y అనేటువంటిది W2 కి చెందితే ఆ సెట్ ని మనం ఏమని చెప్తాం, లీనియర్ సమ్ అని అంటాం. లీనియర్ సమ్ ఈజ్ ఆల్వేస్ సబ్ స్పేస్ అవుతుందండి. అంటే W1 plus W2 ఈజ్ ఆల్వేస్ సబ్ స్పేస్, సబ్ స్పేస్. లీనియర్ సమ్ అనేటువంటిది ఆల్వేస్ మనకేమవుతుంది, సబ్ స్పేస్ అనేటువంటిది అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇంకొక పాయింట్ ఇక్కడ రాసుకుంటే మనం ఒక పాయింట్ రాసుకుందామండి. ఏంటి సార్ అంటే ఆ పాయింట్ ఇక్కడ చూడండి W1 minus W2. మరి W1 minus W2 అంటే ఏంటి సెట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. అంటే దీన్ని మనం ఏమని రాస్తారు, W1 divided by W2 అని రాస్తారు. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దాన్ని మనం ఎలా రాయొచ్చు అని అంటే X is the belongs to W1 and X doesn't అవునవును కనిపించట్లేదు, నేను ఒకసారి మారుస్తాను బేట. వెరీ గుడ్.
ఒక్క నిమిషం నాన్న మారుస్తాను, కొద్దిగా మార్కర్ మారుస్తాను. రైట్. ఎక్స్ అనేటువంటిది డజంట్ బిలాంగ్స్ టు ద W2 ఇలా మనం రాస్తాం. ఈజ్ నాట్ సబ్ స్పేస్ నన్ను, ఈజ్ నాట్ ఏ సబ్ స్పేస్, నాట్ ఏ సబ్ స్పేస్. ఇది సబ్ స్పేస్ అనేటువంటిది కాదు. ఎందుకు కాదు సార్, రీజన్ ఏంటి అని అంటే బికాస్ ఇక్కడ చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఇఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అనేటువంటిది W1 కి చెందింది అనుకోండి, మనకు అప్పుడు ఏమైతుంది, W1 కి చెందితే W2 కి చెందదు. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 డజంట్ బిలాంగ్స్ టు W2. W2 కి చెందదు కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 బార్ డజంట్ బిలాంగ్స్ టు W1 మైనస్ W2. W1 మైనస్ W2 కి చెందదు. 0 వెక్టార్ లేదు కాబట్టి అది సబ్ స్పేస్ అవుతుందా అండి, కాదు. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. ఎక్స్ డజంట్ బిలాంగ్స్ టు W2 అండి ఇక్కడ. ఓకేనా అండి, నాట్ ఏ సబ్ స్పేస్. సబ్ స్పేస్ అనేటువంటిది కాదు. నెక్స్ట్ డెఫినేషన్ తీసుకోండి, డైరెక్ట్ సమ్ అండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్, డైరెక్ట్ సమ్. ఇంకొక 2 డెఫినేషన్స్ అయిపోతుందండి. అన్ని మొత్తం కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేద్దాం మనం, ఎందుకంటే వీటి మీద కూడా క్వశ్చన్స్ పడ్డాయి. అందుకోసం వీటి ఫండమెంటల్స్ మళ్ళీ మీకు చెప్పాలి, లేకపోతే ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతోనే ఇక్కడ క్వశ్చన్ క్రాక్ చేయడంలో ఇబ్బంది పడతారు. వీటి మీద కాన్సెప్ట్ మీద మీకు ఐడియా లేదనుకోండి, క్వశ్చన్ చేయడంలో మీరు ఇబ్బంది పడతారు, అందుకోసం. నెక్స్ట్ గా చూడండి, డైరెక్ట్ సమ్. డైరెక్ట్ సమ్ మరి డైరెక్ట్ సమ్ ఆఫ్ 2 సబ్ స్పేసెస్. 2 సబ్ స్పేసెస్ యొక్క డైరెక్ట్ సమ్ ని మనం ఎలా రాస్తాం, 2 సబ్ స్పేసెస్ యొక్క డైరెక్ట్ సమ్ ని మనం ఎలా రాస్తాం. ఇక్కడ చూడండి, V over F ఈజ్ ఏ వెక్టార్ స్పేస్. V over F ఈజ్ ఏ వెక్టార్ స్పేస్, వెక్టార్ స్పేస్, అండ్ W1 comma W2 are 2 subspaces, are 2 subspaces of V over F, vector space V over F. Then V is said to be direct sum of, V is said to be direct sum of, direct sum of W1 and W2. అంటే దట్ ఈస్ దాని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే V is equal to W1 డైరెక్ట్ సమ్ ఆఫ్ W2 అని అర్థం. ఇఫ్ ఎప్పుడు అవుతుంది, ఈ 2 కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలంట. ఫస్ట్ కండిషన్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ కండిషన్ ఈజ్ ద V is equal to లీనియర్ సమ్ ఆఫ్ W1 ప్లస్ W2. రెండింటిని యాడ్ చేస్తే మనకు V రావాలి. రెండో కండిషన్ ఏం కావాలి, రెండింటిని ఇంటర్సెక్షన్ చేస్తే కేవలం ఈ రెండింటిని ఇంటర్సెక్షన్ చేస్తే 1 మినిట్ అండి, ఈ రెండింటిని కూడా ఇంటర్సెక్షన్ చేస్తే మనకి ఏం రావాలి, కేవలం 0 వెక్టార్ మాత్రమే ఉండాలి. రెండింటిని ఇంటర్సెక్షన్ చేస్తే మనకి ఏముండాలి, 0 వెక్టార్ మాత్రమే ఉంటే ఈ 2 కండిషన్స్ ని మనకు సాటిస్ఫై చేసినట్లయితే మనం ఏమంటాం, దాన్ని ఏమని చెప్తాం నాన్న. 1 మినిట్ అండి, ఇది రఫ్ చేసేసుకోండి కానీ. రైట్, ఇక్కడ ఏం రాద్దాం, W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 0 వెక్టార్ మాత్రమే ఉండాలి. అంటే కామన్ ఎలిమెంట్ ఏంటిది, 0 వెక్టార్ రెండిట్లో కూడా. అలా ఉంటే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే వీని ఏమంటాము, డైరెక్ట్ సమ్ ఆఫ్ ద 2 సబ్ స్పేసెస్ W1 ప్లస్ W2. అంటే డైరెక్ట్ సమ్ అని చదవాలండి. దీన్ని ఏమని చదవాలి, ఇట్ ఈస్ డినోటెడ్ బై, దీన్ని ఏమని చదువుతారండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్ సమ్. డైరెక్ట్ సమ్ అని చదవాలి. ఓకేనా అండి, దీన్ని డైరెక్ట్ సమ్ అని చదువుతాం. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 2 సబ్ స్పేసెస్ అనేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి. నేను ఏమని తీసుకుంటున్నాను చూడండి, ఒక ఎగ్జాంపుల్ డైరెక్ట్ సమ్ కు సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ W1 ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, AB0 AB0 such that A comma B belongs to the real numbers. 3 tuples కాబట్టి R³ ఓవర్ కి సబ్ స్పేసెస్ అవుతాయండి. W2 is equal to
3 tuples 0 0 C such that C is the belongs to R. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి R cube over R vector space V over V. It is nothing but W1 direct sum of W2 అవుతుంది. బికాస్ ఎందుకు అవుతుందో చూడండి, 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి A కామా B కామా C అనేటువంటి ఒక ఎలిమెంట్ R క్యూబ్ ఓవర్ R క్యూబ్ చెందుతుంది కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు చూడండి, A కామా B కామా 0 ప్లస్ 0 కామా 0 కామా C అని రాయొచ్చు. ఇది దేనికి చెందుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు W1, ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు W2. ఇది దేనికి? R క్యూబ్ ఓవర్ R, బిలాంగ్స్ టు R క్యూబ్ ఓవర్ R కు చెందుతుంది. అంటే ఇలా రాయగలుగుతున్నాం కాబట్టి దీని యొక్క మీనింగ్ ఏంటిది? R క్యూబ్ ఓవర్ R ఇజ్ ఈక్వల్ టు W1 ప్లస్ W2, రెండింటిని అడిషన్ చేస్తే R క్యూబ్ ఓవర్ R అని వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇప్పుడు అండ్ W1 ఇంటర్సెక్షన్ W2 చేయాలి. ఇక చూడండి నేను డయాగ్రామ్ వేస్తాను, దీనికి సంబంధించింది మీకు అర్థమైపోతుంది. ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది వై యాక్సిస్ అనుకోండి. 1 minute అండి, మీకు క్లియర్గా నేను క్లారిటీగా ఇస్తాను, నీకు అర్థమైపోతుంది. ఒక డయాగ్రామ్ చూపిస్తే మీకు ఏమవుతుందంటే అర్థమవుతుంది ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అనేటువంటిది. జస్ట్ మ్యాథమెటికల్గా రాస్తే మీకు కొద్దిగా అర్థం కాకపోవచ్చు. ఈ ప్రాబ్లంకి నేను డయాగ్రామ్ ఇస్తాను, అప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి. ఓసారి చూడండి ఎలా అనేటువంటిది. ఒకసారి ఇక్కడ మీరు చూస్తే 1 minute. రైట్, ఓకే. ఇక చూడండి డయాగ్రామ్ వేసుకుందాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ 3 తీసుకోండి, ఎందుకంటే 3 dimensions వెక్టార్ స్పేస్ తీసుకున్నాను నేను అక్కడ. 3 dimension వెక్టార్ స్పేస్ తీసుకున్నా కాబట్టి మీరు ఏం తీసుకోవాలి ఇక్కడ? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, అంతే. ఇక చూడండి అయిపోతుంది. ఏం తీసుకుందాం, ఇది ఫర్ ఎగ్జాంపుల్గా ఒక్క నిమిషం, ఇది ఏమైతుంది ఇబ్బంది పెడుతుంది. రైట్ నాన్న, అయిపోయింది. 1 minute. రైట్, ఇక చూడండి ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం. ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇదేం తీసుకుందాం? వై యాక్సిస్ అనుకుందాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇదేం తీసుకుందాం? జెడ్ యాక్సిస్. ఈ వెక్టార్ స్పేస్ ఏమవుతుందండి? R క్యూబ్ ఓవర్ R. ఇది 3 dimension వెక్టార్ స్పేస్ అవుతుంది. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇక్కడ 0 0 ఉంటుంది. ఇక్కడ ఏముంటుందండి? 0 0 0 ఆర్జిన్ అని చెప్తాం. ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకున్నామండి మనం? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే A కామా B. A కామా B అంటే ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద ఉంది, అంటే దిస్ ఇస్ ద ప్లేన్. ఈ ప్లేన్ XY ప్లేన్ అని అర్థం. XY ప్లేన్, XY ప్లేన్. అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనకి ఎలా ఉంటాయంటే A కామా B కామా 0 ఈ రూపంలో ఉంటాయి ఇక్కడ ఎలిమెంట్. నెక్స్ట్ ఇది XY ప్లేన్. నెక్స్ట్ ఏం తీసుకున్నాం? Z ప్లేన్ తీసుకున్నాం, ఇది తీసుకున్నామండి, ఈ ప్లేన్ తీసుకున్నాం. నెక్స్ట్ దాని మీద ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? 0 0 C అనే రూపంలో ఉంటాయి. మొత్తం Z యాక్సిస్ మీద ఉన్న అన్ని ఎలిమెంట్స్. రెండింటికి కామన్ పాయింట్ ఏంటండి? 0నే కదండి. సో రెండింటిని ఇంటర్సెక్షన్ చేస్తే చూడండి, XY ప్లేన్ ని Z ప్లేన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది Z ప్లేన్ అండి. ఇట్ ఈస్ ద Z ప్లేన్, ఇది Z ప్లేన్. ఇది ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ XY ప్లేన్, XY ప్లేన్ అంటే ఇది Z యాక్సిస్ అండి, సారీ ఇది Z యాక్సిస్, ఇది Z యాక్సిస్, అది XY ప్లేన్. చూడండి రెండింటిని ఇంటర్సెక్షన్ చేస్తే కామన్ పాయింట్ 0 0 0, అంటే రెండింటిని ఇంటర్సెక్షన్ చేస్తే కామన్ పాయింట్ ఏంటి? 0 0 0, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 0 బార్. సో చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ కండిషన్ 0 బార్, ఇది రెండు కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి W1 ప్లస్ W1 డైరెక్ట్ సమ్ ఆఫ్ W2 అని రాసేయచ్చు మనం, R క్యూబ్ ఓవర్ R. ఇలా మనకు అవుతే దాన్ని డైరెక్ట్ సమ్ అంటాం. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ ఇంకా అబ్జర్వేషన్ చేస్తే ఈ రెండిటి యొక్క డైరెక్ట్ సమ్ ఆఫ్ W1 W2 అవుతే ఇక్కడ వేర్ W1 W2 లను ఏమంటారు సార్ మరి ఇక్కడ అని అంటే ఇక్కడ రాసుకోండి, మీరు ఇక్కడ పాయింట్ యాడ్ చేసుకోండి. ఇలా అవుతే మనము వేర్ ఇక్కడ W1 కామా W2 ఆర్ కాల్డ్ ఏమవుతాయి వాటిని అంటే కాంప్లిమెంటరీ సబ్ స్పేసెస్ ఆఫ్ V. కాంప్లిమెంటరీ సబ్ స్పేసెస్ ఆఫ్ V ఎప్పుడు డైరెక్ట్ సమ్ అవుతాయి.
అలా v ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ సమ్ ఆఫ్ v1 ప్లస్ v2 అని రాస్తే మనం ఏమని రాయొచ్చు, కాంప్లిమెంటరీ సబ్ స్పేసెస్ ఆఫ్ అని రాసేయచ్చు. ఇంకా నెక్స్ట్ క్వాషియంట్ స్పేస్ సబ్ స్పేస్ ను కూడా రాయొచ్చండి. మనం ఒక పాయింట్ ఇక్కడ యాడ్ చేస్తాను, దాన్ని మీరు ఇక్కడ చూడండి, క్వాషియంట్ సబ్ స్పేస్ అని చెప్పొచ్చు. మనకు సేమ్ కోసెట్స్ ఎట్లా అయితే వస్తాయో ఆ దాంట్లో దేంట్లో గ్రూప్ థియరీలో దీంట్లో కూడా దీన్ని క్వాషియంట్ సబ్ స్పేస్, క్వాషియంట్ సబ్ స్పేస్ లేదా ఫ్యాక్టర్ సబ్ స్పేస్ అని చెప్పొచ్చు. ఫ్యాక్టర్ గ్రూప్ ఎట్లా అంటామో ఇక్కడ కూడా అట్లేనండి, సబ్ స్పేస్. ఏంటి సార్ ఇది అంటే ఒకసారి అబ్జర్వేషన్ చేయండి, వి అనేది వెక్టార్ స్పేస్, డబ్ల్యూ అనేటువంటి సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతే వి బై డబ్ల్యూని ఎలా రాయొచ్చు అని అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనం చూడండి, వికి సంబంధించిన ఒక ఎలిమెంట్ ని యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుందాం, ఎక్స్ బార్ ప్లస్ యాజ్ ఇట్ ఈస్ డబ్ల్యూ సచ్ దట్ ఫర్ ఆల్ ఎక్స్ బార్ ఈస్ ద బిలాంగ్స్ టు ద వి. దీన్నే క్వాషియంట్ సబ్ స్పేస్ అని అంటారంటే, వేర్ డబ్ల్యూ ఈస్ ద సబ్ స్పేస్ ఆఫ్ వి ఈస్ ద వెక్టార్ స్పేస్. ఇలా అవుతే దీన్ని క్వాషియంట్ సబ్ స్పేస్ అనేటువంటిది అవుతుందండి. ఈ పాయింట్ చూసుకోండి. ఇంకొక 2 పాయింట్స్ రాయిస్తాను, ఆ 2 పాయింట్స్ మీరు రాసుకొని మీరు ఇచ్చేసుకోండి. చూడండి, డైరెక్ట్ సమ్ అనేటువంటిది ఆల్వేస్ ఏమవుతుందండి, లీనియర్ సమ్ అవుతుంది. ఇక్కడ రాస్తాను చూడండి, ఆరో మార్క్స్ రాసి. డైరెక్ట్ సమ్ ఏమవుతుంది, ఎవరీ డైరెక్ట్ సమ్ ఈజ్ లీనియర్ సమ్. ఎవరీ డైరెక్ట్ sum is linear sum, but linear sum is need not to be direct sum. Linear sum, but linear sum need not to be direct sum. Linear sum is need not to be direct sum. Direct sum. Okay నండి, రైట్. ఇక్కడ ఇంకా అబ్జర్వేషన్ చేస్తే అంటే మే ఆర్ మే నాట్ బి, కావచ్చు కాకపోవచ్చు. ఇంకా డిజాయింట్ సబ్ స్పేసెస్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనండి, ఇప్పుడు మనం వెళ్ళిపోదామా, ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి వెళ్దాం. చూడండి, ఐఐటి జామ్ 2016 అండి దిస్ క్వశ్చన్. ఇంకా అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ పోతాము. చాలా జాగ్రత్తగా క్లాస్ మిస్ కాకుండా జాగ్రత్తగా వినండి. అన్ని కవర్ అవుతాయి, అన్ని కాన్సెప్ట్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. మీరు డోంట్ వరీ అండి, వరీ కావాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడైనా డౌట్ వచ్చినా కూడా మీరు నన్ను అడగొచ్చు, అన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. చెప్పండి చెప్పండి సార్. కైండ్లీ ఒక్కసారి ఈ పాయింట్ 39 ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టార్ట్ క్వశ్చన్ చెప్తున్నారు కదా సార్, దానికన్నా ముందు ఒక్కసారి స్క్రీన్ జరపండి సార్, పాయింట్ నోట్ చేసుకుంటా. సరే రాసుకోండి మేడం. ఇజ్ ఇట్ క్లియర్ మేడం, కనిపిస్తుందా? ఓకే సార్, ఓకే సార్. 1 minute టైం ఇస్తామండి, నేను కూడా ఉంటాను, సార్ కూడా ఉన్నారు. 1 minute టైం ఇస్తాను. మీ ఐడియా ఏంటి, మీరు ఎలా బిట్ క్రాక్ చేయగలుగుతున్నారు, మీకేమైనా ఐడియా వచ్చిందో షేర్ చేయండి. చాట్ బాక్స్ లో కానీ డైరెక్ట్ చెప్పే ప్రయత్నం చేయండి. 1 minute టైం ఇస్తారు, తర్వాత సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ సాల్వింగ్ ఫర్ ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే జస్ట్ లైక్ యూ ఫీల్ యాజ్ ఐఐటి జామ్ రాస్తున్నాము అనుకోండి, సిఎస్ఆర్ ఎగ్జామ్ హాల్లో ఉన్నాను అనుకోండి, గేట్ ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, మీరు సెట్ ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, అట్లా. ఓకే రైట్, యూ కెన్ ఫీల్. మీరైతే ఏ ఆప్షన్ ఇస్తారు, మీరు గెస్ చేయండి, గెస్ ద ఆప్షన్ అకార్డింగ్ ఐఐటి జామ్ 2016 దిస్ క్వశ్చన్. ట్రై చేయండి. 2016 1 minute టైం ఇస్తాము. మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చాట్ బాక్స్ లో మీ ఆన్సర్ రిప్లై ఇవ్వండి. దీన్ని బేస్ చేసుకునే మీకు నెక్స్ట్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి బిట్లు ఎట్లా వస్తున్నాయి. యూ చాట్ బాక్స్. No one can reply. Okay. Right. One is replied. Sarita Khadem is replied. Sarita Khadem is responded. Yeah. Vishesha is responded. Whatever it may be answer. You may respond. Sai Chandrika is responded. Good response. Pujita, Amulya. Nice. Mahinder. Whatever it may be, you can respond. That's important. Sir will explain. So Sucharita, both A and B is the correct answer.
Vinika responded, Balraj responded. Out of 30 members, you should respond, all of you. You guess. మీరు ఒక్కొక్కసారి మీరు పెట్టే గెస్ కలుస్తున్నా కాదో చూసుకోండి ఒకసారి. మీరు ఏ ప్రాసెస్ క్లిక్ చేసుకున్నారు? రాజు ఈజ్ రెస్పాండెడ్. రైట్ సార్, యూ కెన్ కంటిన్యూ సార్, ప్లీజ్ సార్. రైట్ సార్. ఇక్కడ చూడండి అమ్మా. మెజారిటీ ఏమి ఇచ్చారు సార్? చూస్తున్నారా సార్? చాలా బాగా చూస్తున్నారా సార్? లేదు సార్, నేను కాన్సెప్ట్ రాశాను, మీరు చూస్తున్నారు అన్నట్లు నేను. ఓకే, నేను చూస్తాను సార్, మీకు ఆనియన్స్. ఓకే ఓకే రైట్. ఇక్కడ చూడండి నాన్న, మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఇచ్చిన ఆప్షన్ ఎందుకు రాంగ్ అయింది, రైట్ అయింది. నేను ఎక్స్ప్లెయిన్ గెస్ చేసింది కరెక్ట్ అయినా కాదా? గెస్ కాదండి, కరెక్ట్ రీజన్ తెలిసి ఉండాలి. మన గెస్ ఎప్పుడు పనికిరాదండి. పేపర్ మీద పెన్ను పెడితేనే ఆన్సర్ వస్తుంది ఏదైనా కానీ. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. v ఈజ్ ఈక్వల్ టు x అనేటువంటిది కాలం వెక్టర్ అండి, n/1. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు r పవర్ n సచ్ దట్ a అనేటువంటి మ్యాట్రిక్స్ m/n సచ్ ద ఇంటూ x అనేటువంటిది వెక్టార్ కాలం వెక్టార్ n/1. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి n ఇక్కడ ఉన్నటువంటి n మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై అవుతుందండి. n పోతే మనకు మిగిలింది ఏంటంటే 0 మ్యాట్రిక్స్ m/1 వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే ఇది ఏమవుతుందండి? సబ్ స్పేస్ అవుతుంది. దీన్ని నల్ స్పేస్ అని అంటామండి. మనకు ముందు వస్తాయి నల్ స్పేస్ అని అంటారు. నల్ స్పేస్ ఈజ్ ఆల్వేస్ సబ్ స్పేస్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ లో చూడండి, నేను ఫస్ట్ ఈ క్వశ్చన్ నేను ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆల్ఫా బీటా 1 దీన్ని 1 రో 3 కాలమ్స్ గా రాసుకున్నాను మ్యాట్రిక్స్. మిగిలినటువంటి XYZ ఎలా రాసుకోవచ్చు అంటే XYZ కాలం వెక్టార్ 3 టపుల్స్ అంటే 3 రోస్ 1 కాలం ఈజ్ ఈక్వల్ టు గామా అని రాశాను. ఈజ్ ఈక్వల్ టు నేనేమని రాశానండి? గామా అని రాశాను. అంటే ఇది ఏ రూపంలో ఉంది? AX ఈజ్ ఈక్వల్ టు B రూపంలో, గామా రూపంలో ఉంది. కానీ గామా ఏం కావాలండి? సబ్ స్పేస్ కావాలంటే గామా ఏం కావాలి? మస్ట్ బి గామా ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి? 0 కావాలి. అప్పుడే మనకి ఏమవుతుంది? సబ్ స్పేస్ అవుతుంది. సబ్ స్పేస్ అవుతుంది. ఇఫ్ ఒకవేళ గామా ఇస్ ద నాట్ ఈక్వల్ టు 0 అవుతే నాట్ సబ్ స్పేస్. ఈ ట్రిక్స్ అన్ని కూడా మీకు ప్రీవియస్ చెప్పాను, వాటన్నిటిని ఎక్స్ప్లెనేషన్ చేశాను. సబ్ స్పేస్ ఇక్కడ చూడండి, గామాతోనే అవసరం. గామా ఈజ్ ఈక్వల్ టు 0, ఎస్ సబ్ స్పేస్. ఇక్కడ చూడండి 2 డైమెన్షనల్ సబ్ స్పేస్ అని అడిగాడు, ఎస్ సబ్ స్పేస్. గామా ఈజ్ ఈక్వల్ టు 0, సబ్ స్పేస్. గామా ఈజ్ ఈక్వల్ టు 0, ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. ఆప్షన్ బి ఇస్ ద. సో రైట్ ఆన్సర్ ఏంటండి? సబ్ స్పేస్ అని అంటే మనకు ఆన్సర్స్ ఏమేమైతాయి? సబ్ స్పేస్ అంటే ఆన్సర్స్ ఏమైతాయండి? ఏ సి డి ఇస్ ద రైట్ ఆన్సర్ సబ్ స్పేస్ అంటే. మరి ఇదే క్వశ్చన్ నాట్ సబ్ స్పేస్ అని అన్నాడు అనుకోండి, ఇదే క్వశ్చన్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ సబ్ స్పేస్ అని అన్నాడు అనుకోండి, ఏమవుతుంది బేటా? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, నాట్ సబ్ స్పేస్ అంటే. ఈజ్ ఇట్ క్లియర్ ఇన్ దిస్ క్వశ్చన్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐఐటి జామ్ క్వశ్చన్. హలో, yes, anybody? Yeah, no sir, please carry on. నెక్స్ట్ క్వశ్చన్ ఐఐటి జామ్ 2014 అండి. సింపుల్ గా మీరు టకా టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మన ఫండమెంటల్ క్లాసెస్ అన్ని విన్నింటే మీరు, ఎవరైనా వినని వాళ్ళు ఈ గ్రూప్ లో ఉంటే ప్రీవియస్ వినండి. మీరు వింటే ఈజీగా ఈ క్వశ్చన్స్ అన్ని క్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ఏంటి అని అంటే చూడండి. 1 minute సార్, ఇది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. స్క్రీన్ అది థింకింగ్ అవుతుంది, నో ప్రాబ్లం. అవును సార్, అవును. ఒకవేళ అట్లే కంటిన్యూ అయితే ఒకసారి ఓకే సార్, వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది అబ్జర్వేషన్ చేయండి. 2014 అండి, జాన్ 2014 దిస్ క్వశ్చన్. ఏమన్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సబ్ స్పేస్ ఆఫ్ R³ అని అన్నాడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సబ్ స్పేస్ ఆఫ్ R³ అని అన్నాడు. ఇక్కడ అబ్జర్వేషన్ చేసి చూడండి, ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఇది ఒకటి, ఇది ఒకటి, రెండు కూడా లీనియర్ ఉండాలి. లీనియర్ కండిషన్స్, ఎస్ లీనియర్ ఉన్నాయి. ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది అంటే ఫస్ట్ దాన్ని ఏమని రాసుకోవచ్చండి? ఫస్ట్ దాన్ని 1 2 జెడ్ ఉంది కాబట్టి జెడ్ వాల్యూ 0. నెక్స్ట్ మ్యాట్రిక్స్ లో చూడండి, ఎక్స్ కోఆప్షన్ 2, వై కోఆప్షన్ 0, జెడ్ కోఆప్షన్ 3. అంటే ఇక చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. ఏ మ్యాట్రిక్స్ వచ్చింది? బి చూడండి, XYZ ఇది కాలం వెక్టార్, X అనేటువంటి వెక్టార్ 3/1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి? 3 ఎగిరిపోతే 0, 0 2/1 వచ్చింది. వచ్చిందా లేదా చూడండి ఇక్కడ. ఇది ఏ రూపంలో ఉంది? AX ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంది. కాబట్టి ఇది ఏమైతుంది? ఆల్వేస్ సబ్ స్పేస్ అనేటువంటిది అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఆప్షన్ బి లో చూడండి, ఆప్షన్ బి లో చూస్తే ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ చూడండి. ఈ ఆప్షన్స్ లో మనకి ఏమవుతుందంటే ఈ ఆప్షన్ నుంచి ఇక చూడండి 0 0 0 డజంట్ బిలాంగ్స్ టు, దీనికి ఒక పేరు ఇద్దాం, దీనికి V1 అని ఒక పేరు ఇద్దాం. ఆప్షన్ బికి
డజంట్ బిలాంగ్స్ టు V1. ఎందుకు చెందదు సార్ అని అంటే చూడండి 2x ప్లస్ 3y ప్లస్ 4z మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. 2 ఇంటూ x వాల్యూ 0, y వాల్యూ 0, z వాల్యూ 4 ఇంటూ 0 మైనస్ 3. ఇట్ ఈస్ ఈక్వల్ టు -3 అండి, నాట్ ఈక్వల్ టు 0. కండిషన్ సాటిస్ఫై చేయలేదు, 0 వెక్టారే లేదు, సబ్ స్పేస్ ఎలా అవుతుందండి ఇది? సో ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. ఇక చూడండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే సబ్ స్పేస్ కాదు. ఇక చూడండి కాన్స్టాంట్ టర్మ్ ఉండకూడదు అని చెప్పాను నేను. లీనియరే, ఇవి లీనియర్ ఈక్వేషన్సే, కానీ కాన్స్టాంట్ టర్మ్ ఉంటే నాట్ ఏ సబ్ స్పేస్. ఎందుకంటే 0 వెక్టార్ అనేది దీనికి ఉండదు. 0, 0, 0 డజంట్ బిలాంగ్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి V3 అని పేరిస్తే ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు V3. ఎందుకంటే 0 - 1 ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది, నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ 0 ఉంది. సో ఇక్కడ సార్ ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి u బార్ అనేటువంటిది ఒక వెక్టార్ తీసుకుందాం. 1 2 3 ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి V2 అని అనుకోండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు V2. స్కాలార్ ఇస్ ద రియల్ నెంబర్ కాబట్టి -1 తీసుకుంటున్నాను. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద ఫీల్డ్ ఇస్ ద రియల్ నెంబర్, r³ కాబట్టి. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేసి చూడండి, ఆల్ఫా ఇంటూ u బార్ చేసి చూడండి, -1 -2 -3. It is a doesn't belongs to the V3. Scalar multiplication not satisfied because this x value is equal to -1. It is not greater than or equal to 0. Condition లో ఏముందండి, x value greater than or equal to 0 ఉండాలి. చూడండి x value less than 0 వచ్చింది, నాట్ గ్రేటర్ దాన్, కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. సో మన రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? రైట్ ఆన్సర్ ఏంటవుతుందండి? కేవలం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ నాట్ సబ్ స్పేసెస్. సింపుల్ క్వశ్చన్ అండి, ఐఐటి ఎగ్జామ్ 2014 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది BHU లో అడిగాడండి, బనారస్ హిందూ యూనివర్సిటీ 2017 లో అడిగాడండి. దిస్ క్వశ్చన్ ఇది హలో ఓకే. ఇక చూడండి ఈ కోర్సెట్ సంబంధించినటువంటి దిస్ క్వశ్చన్ బనారస్, మన దగ్గర ప్రాబ్లం లేదు నాన్న, మీ దగ్గరనే ఎవరో ఆన్ చేశారు. అన్మ్యూట్ చేస్తాను. ఇక చూడండి నాన్న, ది కోసెట్ సబ్ స్పేస్. కోసెట్ సబ్ స్పేస్ అంటే ఏం చెప్పాను? కోసెట్ సబ్ స్పేస్ అంటే కోసెట్స్ యొక్క సెట్ ఆఫ్ ఆల్ కోసెట్స్, ది సెట్ ఆఫ్ ఆల్ కోసెట్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ దీన్ని V/W అని చెప్పాము. ఫ్యాక్టర్ సబ్ స్పేస్ అని చెప్పచ్చు. దీన్ని ఏమని చెప్పొచ్చు అండి? ఫ్యాక్టర్ సబ్ స్పేస్. కోషియంట్ సబ్ స్పేసెస్ అని కూడా చెప్పొచ్చు, సబ్ స్పేస్ అని చెప్పొచ్చు. ఫ్యాక్టర్ సబ్ స్పేస్ ఏంటి నాన్న? ఇది ఫ్యాక్టర్ సబ్ స్పేస్ సంబంధించింది. సింపుల్ గా చెప్పాం సార్, x బార్ is plus w such that for all x bar is the belongs to the V అని చెప్పాం. ఇది కదా మన కాన్సెప్ట్ ఉన్నటువంటిది. ఈ కాన్సెప్ట్ ని యూటిలైజ్ చేసుకుంటే మనకు సింపుల్ గా డెఫినేషన్ యూటిలైజ్ చేసి ఆన్సర్ అండి, వేరే ఏం లేదు. ఇక చూడండి మనకి ఏమి ఇచ్చాడు, w ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? సింపుల్ గా w ని రాసేయండి. ఏంటి? x y such that x, y is the belongs to real numbers and కండిషన్ ఏమి ఇచ్చాడండి? 2x plus 3y is equal to 0. అందరు ఏం చేస్తారు? 2x plus 3y ఉంది కదా, ఎక్కడ ఉంది 2x plus 3y? ఓకే, ఇది ఉంది, ఇది కాదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది అని చెప్పేసి ఆన్సర్ పెడతారు. చూద్దాం మరి ఏమవుతుంది అనేటువంటిది, థింక్ చేద్దాం మనం. ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే చూడండి, నేను ఇప్పుడు ఏం రాద్దాం? డిటర్మైన్ ద 1, 1 అన్నాడు, అంటే V/W దేనితోనే డిటర్మైన్ అవుతుంది? 1, 1 తోనే జనరేట్ అవుతుందంట. అంటే x వాల్యూ ఏమి ఇవ్వాలి? 1, 1 ప్లస్ W అని రాస్తాం మనం. దీంతోనే డిటర్మైన్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ W లో కండిషన్స్ ఏంటివండి? 1, 1 అంటే ఇక్కడ రాయొచ్చు మీరు. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, 1, 1 ప్లస్ W లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? x, y సచ్ దట్ కండిషన్ ఏంటండి? W లో 2x ప్లస్, నాకేం అర్థమైతలేదు సార్, శ్వాస మీద ధ్యాస పెడతా ఆగండి. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు చూడండి, x plus 1, y plus 1 such that 2x plus 3y is equal to 0. ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని క్యాపిటల్ X లోకి మార్చండి. క్యాపిటల్ X is equal to ఏమనుకుందాం? x plus y అనుకుందాం. క్యాపిటల్ Y is equal to y plus 1 అనుకుందాం. మరి ఇక చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, దీన్ని క్యాపిటల్ X అని రాయండి, క్యాపిటల్ Y అని రాయండి. సచ్ దట్ 2 ఇంటూ క్యాపిటల్ X, స్మాల్ x అంటే ఏమవుతుంది? క్యాపిటల్ X మైనస్ 1 అవుతుంది, ప్లస్ స్మాల్ y అయితే ఏమైతుంది? క్యాపిటల్ Y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతాయి. చూడండి ఎలా మారిపోతుంది. ఇట్ ఈస్ క్యాపిటల్ X, క్యాపిటల్ Y సచ్ దట్ 2x ప్లస్ 3y
-2 -3 ఎంత అండి? -5 ఈజ్ ఈక్వల్ టు 0. సో అలా ప్రాబ్లం ఎక్కడ ఉంది చెప్పండి? -5 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపిస్తే ఏమవుతుందండి ఇది? 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 5. ఎక్కడుందండి ఈ ఆప్షన్? 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 5. ఎక్కడుంది మనకు ఆప్షను? ఆప్షన్ ఎక్కడుందండి? ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. కీ రాంగ్ ఉంది. ఇక్కడ మీరు ప్లస్ అని పెట్టుకోండి సరిపోతుంది ఇది. అంటే ఇక్కడ క్వశ్చన్ మిస్టేక్ రాశారు వీళ్ళు. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 5. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ రాంగ్. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ ద BHU 2017 అండి. నెక్స్ట్ ఢిల్లీ యూనివర్సిటీ అండి. సింపుల్ గా ఆన్సర్ టిక్ చేసేసేయండి. ఇక చూడండి, ఇది లీనియర్ లో ఉందా అండి? XY అనేటువంటిది నాట్ లీనియర్. ఇదేంటిదండి? నాట్ లీనియర్. లీనియర్ లో లేదు. లీనియర్ లో లేదు అని అంటే నాట్ ఏ సబ్ స్పేస్. సో ఇట్ ఈస్ W అనేటువంటిది సబ్ స్పేస్ కాదు. W ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆప్షన్ సి లో రాంగ్ ఆన్సర్, ఆప్షన్ డి. రెండు ఆప్షన్స్ ఎగిరిపోయినాయి. మనకు ఆప్షన్ ఏ నన్న రైట్ అవుతుంది, ఆప్షన్ బి నన్న రైట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇట్ ఈస్ నోయింగ్ థీరం. మనకు తెలుసు, నేను చెప్పాను x² + y² ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కేసులో మాత్రమే మనకు పాసిబుల్ అవుతుంది. మిగతా ఏ దాంట్లో పాసిబుల్ కాదు. అంటే ఇండైరెక్ట్ గా మనకి ఏమి ఇచ్చాడు? z ఈజ్ ఈక్వల్ టు 0, 0 ట్రివియల్ సబ్ స్పేస్ ఇచ్చిండని అర్థం. అంటే z అనేటువంటిది ఏమవుతుంది? సబ్ స్పేస్ అవుతుంది. సో z అనేటువంటిది రెండు ఆప్షన్స్ లో ఉంది. దేర్ ఇస్ నో ప్రాబ్లం. మరి ఏం చెక్ చేయాలి ఇప్పుడు? అబ్జర్వేషన్ చేస్తే y చెక్ చేద్దాం, x చెక్ చేద్దాం. x చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇట్ ఈస్ లీనియర్ అండి. y ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు 3x అంటే ఎక్కడి నుంచి పోతుందండి? ఆర్జిన్ గుండా పోతున్నటువంటి లైన్ ఈక్వేషన్. y ఈజ్ ఈక్వల్ టు mx అంటే y ఈజ్ ఈక్వల్ టు mx రూపంలో ఉంది. ఏంటది? y ఈజ్ ఈక్వల్ టు 3x లీనియర్ ఈక్వేషన్. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ ఏమవుతుందండి? సబ్ స్పేస్ అవుతుంది. x ఏ ఆప్షన్ లో ఉందండి? కేవలం ఏ ఆప్షన్ లోనే ఉంది. సో y ఈజ్ నాట్ ఏ సబ్ స్పేస్. క్లియర్ గా తెలిసిపోతుంది మనకు. z అవుతుంది, y కాదు. x² - y². ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. x, z. నెక్స్ట్ చూడండి, CSIR లో అడిగాడు. ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ చేసాం మనం. ఇచ్చిన ఫంక్షన్ ఏంటండి? ఇక్కడ చూడండి, v1 ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? v1 ఈజ్ ఈక్వల్ టు f ఈస్ ద బిలాంగ్స్ టు v సచ్ దట్ f ఆఫ్ -x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటండి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈవెన్ ఫంక్షన్ అని అర్థం. ఈవెన్ ఫంక్షన్. సో సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఫంక్షన్స్ ఏమైతే ఆల్వేస్ సబ్ స్పేసెస్ అవుతాయి. నెక్స్ట్ v2 ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి? f is the belongs to v such that f of -x is equal to minus of f of x. It is nothing but ఏంటండి? set of all odd functions. odd functions. set of all odd functions ఏమేమైతాయండి? ఆల్వేస్ సబ్ స్పేసెస్ అవుతాయి. ప్రూఫ్స్ కూడా నేను చూపించాను ప్రీవియస్. సో v1 అవుతుంది, v2 అవుతుంది. అంటే బోత్ v1 అండ్ v2 ఆర్ సబ్ స్పేసెస్. ఎక్కడ ఉందండి ఆప్షన్? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇట్ ఈస్ ద CSIR June 2015 అండి. దిస్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. S1 ఏమి ఇచ్చాడు మనకు? S1 ఈజ్ ఈక్వల్ టు g అనేటువంటి ఫంక్షన్ సచ్ దట్ లిమిట్ ఆఫ్ x అప్రోచ్ టు 3 g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అబ్జర్వేషన్ చేస్తే S2 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? f అనేటువంటి ఫంక్షన్ సచ్ దట్ limit x approach to 3 f of x is equal to 1. ఓకే, S3 ఏమి ఇచ్చాడండి? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే g such that limit of x approach to 3 g of x exists. ఓకే, బాగుంది. ఇక్కడ చూడండి, 0 అని అన్నాడు అంటే ఖచ్చితంగా g of x యొక్క లిమిట్ g of x is equal to 0 అనుకుందాం. ఫంక్షన్ 0 ఫంక్షన్ అనుకుందాం. 0 ఫంక్షన్ యొక్క లిమిట్ కూడా ఏమవుతుంది? 0నే అవుతుంది. అంటే ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద S1. 0 వెక్టార్ అనేటువంటిది S1 లో ఉంది. రెండు 0 అయ్యేటువంటివి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా కామా బీటా అనేటువంటివి ఈజ్ ద బిలాంగ్స్ టు F అనుకోండి. అండ్ యాజ్ వెల్ యాజ్ g1 ఆఫ్ x కామా g2 ఆఫ్ x అనేటువంటివి బిలాంగ్స్ టు S1 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 మినిట్ అండి. ఓకే, 1 మినిట్. ఇక చూడండి, ఆల్రెడీ ఇవన్నీ చెప్పాను ప్రీవియస్, బట్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేద్దామని చేస్తున్నాను అంతే, వేరే ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ IIT JAM 2022 క్వశ్చన్ అండి. సింపుల్ క్వశ్చన్, మీరు చేసేస్తారు. 1 మినిట్. ఇది స్టక్ అవుతున్నట్లుంది, నేను అది సైడ్ క్లిక్ చేశాను. 1 మినిట్. 1 మినిట్ అండి, వచ్చేస్తాం. CSIR
సింపుల్ సిఎస్ఐఆర్ క్వశ్చన్ చూడండి. మనకు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే S1 అనేటువంటిది ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. S1 అనేటువంటిది ఏమి ఇచ్చాడు? G such that లిమిట్ x approach to 3 g of x is equal to 0 అని అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గా లెట్ g1 of x is g of x is equal to 0 వెక్టార్ తీసుకోండి. 0 వెక్టార్ తీసుకుంటే లిమిట్ చేయండి, 0నే వస్తుంది. కాబట్టి S1 కి చెందుతుంది, 0 వెక్టార్ అనేది చెందుతుంది. అదే విధంగా రెండు వెక్టార్స్ తీసుకోండి, g1 of x, g2 of x is the belongs to S1 తీసుకోండి. S1 కి తీసుకుంటే కండిషన్ ఏం కావాలి? లిమిట్ x approach to 3 g1 of x వాల్యూ 3 గా అవుతుంది. అదే ఇది ఏమవుతుంది? 0 అవుతుంది. ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ చూడండి, లిమిట్ x approach to 3 g2 of x వాల్యూ కూడా 0 అవుతుంది. ఆల్ఫా కామా బీటాలు అనేటువంటివి రెండు వెక్టార్స్ తీసుకోండి ఫ్రమ్ ద ఫీల్డ్, రెండు స్కేలర్స్ తీసుకోండి ఫ్రమ్ ద ఫీల్డ్. చూడండి, ఆల్ఫా ఇంటూ g1 of x ప్లస్ బీటా ఇంటూ g2 of x ఇది చేయండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇది ఖచ్చితంగా మనకు చెందాలంటే దీనికి ఏం చేయాలి? లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ ఒకవేళ 0 వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఈ ఎలిమెంట్ అనేది చెందుతుంది. చూడండి, ఏమని రాయొచ్చు? ఆల్ఫా ఇంటూ లిమిట్ ఆఫ్ x అప్రోచ్ టు 3 g1 of x ప్లస్ బీటా ఇంటూ లిమిట్ x అప్రోచ్ టు 3 g2 of x. చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఆల్ఫా ఇంటూ దిస్ వాల్యూ ఇస్ ద 0, బీటా ఇంటూ దిస్ వాల్యూ ఇస్ ద 0. సో మొత్తం మీద 0 అయింది. చూడండి, ఇక్కడ కండిషన్ లో 0 ఉంది, 0 అయింది. అంటే దేర్ ఫోర్ ఆల్ఫా ఇంటూ g1 of x ప్లస్ బీటా ఇంటూ g2 of x ఈస్ ద బిలాంగ్స్ టు ద S1. For all alpha comma beta belongs to the field and g1 g2 is the belongs to S1. అంటే వన్ సబ్ స్పేస్ టెస్ట్ నుంచి ఏమని చెప్పొచ్చు అండి? S1 అనేటువంటిది మనకి ఏమవుతుంది? సబ్ స్పేస్ అనేది అవుతుంది. S3 లో కూడా చూడండి, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే 0 అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ లిమిట్ ఎగ్జిస్ట్, ఇక్కడ లిమిట్ ఎగ్జిస్ట్. కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతే కూడా లిమిట్ ఎగ్జిస్టే. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో సబ్ స్పేస్ అవుతుంది. దేర్ ఈజ్ నో ప్రాబ్లం. బట్ S2 చూడండి, S2 లో చూస్తే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే నేను ఫర్ ఎగ్జాంపుల్ గా f of x is equal to 0 bar doesn't belongs to S2 అంటున్నా. ఎందుకు? లిమిట్ x approach to 3 f of x is equal to 0 అవుతుంది, కానీ నాట్ ఈక్వల్ టు 1 కాదు. మనకు 1 కావాలి ఇక్కడ కండిషన్ లో. అంటే 1 కాదు కాబట్టి 0 వెక్టార్ అనేది ఉండదు. కాబట్టి మనకి ఏమేమి అవుతున్నాయి? S1 S3 మాత్రమే అవుతున్నాయి, బట్ నాట్ S2. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. S1 S3 బట్ నాట్ S2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐఐటి జామ్ 2023-22 క్వశ్చన్ అండి. సింపుల్ గా ఇక్కడ చూడండి, టకా ఆన్సర్స్ పెట్టచ్చు. చూడండి, ఇక్కడ కాన్స్టాంట్ ఉంది కండిషన్ లో, సబ్ స్పేస్ అవుతుందా? నాట్ ఏ సబ్ స్పేస్. మీకు అన్ని చెప్పాను. ఇట్ ఈస్ అ లీనియర్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? సబ్ స్పేస్ అవుతుంది. ఇక్కడ చూడండి, కాన్స్టాంట్ టర్మ్ ఉంది, సబ్ స్పేస్ అవుతుందా? నాట్ ఏ సబ్ స్పేస్. ఇక్కడ చూడండి, రేషనల్ నెంబర్ అని ఇచ్చాడు. రేషనల్ నెంబర్స్ అంటే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. ఎలా సార్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, f of 1/2 is equal to 0 వెక్టార్ ఉండాలంటే 0 కావాలి. కానీ 0 అనేటువంటిది ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు q కాంప్లిమెంట్. ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు, ఇట్ ఈస్ q కాంప్లిమెంట్ ఆఫ్ q నాన్. 0 అనేటువంటిది రేషనల్ నెంబర్ కదండి. విచ్ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫార్మ్? 0/1 is equal to 0. 0/1 is equal to 0. అంటే it is equal to p/q form. That number is called the rational number. 0 is the rational number. ఇక్కడ ఏమైతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ అన్నాడు. అంటే నాట్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ అంటే దాని మీనింగ్ ఏంటిదంటే 0 బార్ అనేటువంటిది డజంట్ బిలాంగ్స్ టు ద వి. ఏది దీనికి? ఫర్ ఎగ్జాంపుల్ v1 అనుకుంటే ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు ద v1. 0 వెక్టారే ఉండదు కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. ఇక్కడ ఏమన్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ ట్రూ అని అన్నాడు. ట్రూ అయ్యేది ఏమవుతుందండి? కేవలం ఆప్షన్ సి మాత్రమే మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కూడా కావు. ఎందుకంటే 1 ఉంది కాబట్టి 0 వెక్టార్ ఉండదు. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి 0 వెక్టార్ ఉండదు. ఫస్ట్ దాంట్లో 0 వెక్టార్ ఏమైతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. నాట్ బిలాంగ్స్ టు రేషనల్ అన్నాడు కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. కేవలం అయ్యేటువంటి ఆప్షన్ ఏముంది? ఆప్షన్ సి మాత్రమే రైట్ ఆన్సర్. ఐఐటి జామ్ 2022. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సబ్ స్పేస్? కింది వాటిలో ఏది సబ్ స్పేస్ అన్నాడు. ఇక చూడండి, కాన్స్టాంట్ ఉంది ఇక్కడ. మరి సబ్ స్పేస్ అవుతుందా కాన్స్టాంట్ ఉంటే? కాదు. ఇక చూడండి, హోమోజీనియస్, ఇది నాన్ హోమోజీనియస్ అండి. కండిషన్ ఇక్కడ 1 ఉంటే నాన్ హోమోజీనియస్. అంటే ఇక్కడ మనకు సింపుల్ గా ax is equal to మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ 0 1 అని ఇచ్చాడు. అంటే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0, 0 అని అర్థం.
ఉండదు కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. ఇక చూడండి ఇది ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ రూపంలో ఉంది, సింపుల్ గా ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0,0 హోమోజినియస్ కాబట్టి ఇది ఏమవుతుంది, బి ఆప్షన్ ఇస్ ద సబ్ స్పేస్. ఎక్స్ క్యూబ్ అనేటువంటి సబ్ స్పేస్ అవుతుందా, నాట్ ఏ సబ్ స్పేస్. ఓన్లీ ఒక్క కేసులో మాత్రమే ఇట్ ఈస్ నాట్ లీనియర్. లీనియర్ కాకుండా సబ్ స్పేస్ అయ్యే ఒకే ఒక కేసు ఏంటి సార్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అండ్ వై ఇజ్ ఈక్వల్ టు 0. ఈ ఫామ్ లో ఉంటే మాత్రమే సబ్ స్పేస్ అండి. రిమైనింగ్ లీనియర్ కాకపోతే నాట్ సబ్ స్పేస్. అది మీరు ఈ పాయింట్ ని మీరు బాగా క్యాచ్ అవుట్ చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ ఇక చూడండి ఇట్ ఈస్ హోమోజీనియస్ 0 0 కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక చూడండి ఇది కూడా సిఎస్ఆర్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్. డిటర్మినేట్ అనేటువంటిది 0 ఇచ్చారు నాన్న. సెట్ ఆఫ్ ఆల్ సింగులర్ మ్యాట్రిసెస్ అని అన్నాడు. ఇంకో చూడండి ఇక్కడ కండిషన్ మనకి ఏమి ఇవ్వచ్చు, సింగులర్ అని ఇచ్చినా ఒకటే, లేదా మనం ఏమని చెప్పొచ్చు ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-1 ఇచ్చినా ఒకటే కండిషన్. ఏది ఇచ్చినా ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్ సార్. ఎందుకు సార్ అంటే ఇక చూడండి సార్ 0 వెక్టార్ ఉంటుంది కదా అంటే ఉంటుంది, దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఇక చూడండి ఏ ఇజ్ ఈక్వల్ టు నేనేం తీసుకుంటున్నా 0 0 0 1 ఇట్ ఈస్ బిలాంగ్ ఇష్యూ ద ఫర్ ఎగ్జాంపుల్ ఇది v1 అనుకుందాం. ఇంకో వెక్టార్ తీసుకుందాం b ఇజ్ ఈక్వల్ టు ఏం తీసుకుందాం 1 0 0 0 ఇట్ ఈస్ ద బిలాంగ్ ఇష్యూ ద v1. బట్ కానీ ఇక చూడండి ఏ ప్లస్ బి చేయండి, రెండింటిని అడిషన్ చేయండి, మనకేమొస్తుందండి 1 0 0 1 అని వస్తుంది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్ ఇస్ టు v1 బికాస్ డిటర్మినేట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుందండి ఏడి మైనస్ బీసీ వాల్యూ 1 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. మనకేం కావాలి కండిషన్ లో 0 కావాలి. డిటర్మినేట్ అంటే వెక్టార్ అడిషన్ నాట్ సాటిస్ఫైడ్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. ట్రేస్ ఏమని చెప్పాను, సమ్ ఆఫ్ ఆల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆల్వేస్ సబ్ స్పేస్ అవుతుంది. ఎందుకు సార్ అంటే ఇక చూడండి ఏ కామా బి ఇస్ ద బిలాంగ్ ఇస్ టు ద v2 అనుకుందాం. v2 అనుకుంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుంది ట్రేస్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 0 ట్రేస్ ఆఫ్ బి ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇట్ ఈస్ ద స్టార్ అనుకుందాం కండిషన్. లెట్ ఆల్ఫా కామా బీటాలు అనేటువంటివి రెండు ఫీల్డ్ కి చెందినటువంటి ఎలిమెంట్స్ అనుకుందాం. వన్ స్టెప్ సబ్ స్పేస్ టెస్ట్ వాడదాం. ఆల్ఫా ఏ ప్లస్ బీటా బి ఇది ఖచ్చితంగా మనకు దేనికి బిలాంగ్ ఇస్ టు v2 కు చెందితే మనకి ఏమవుతుంది ఇది సబ్ స్పేస్ అవుతుంది. కావాలంటే మనం ఏం చేయాలి ట్రేస్ కండిషన్ సాటిస్ఫై చేయాలి. దీనికి ట్రేస్ అప్లై చేయండి. ఆల్ఫా ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ ఇజ్ ఇట్ క్లియర్ ప్లస్ బీటా ఇంటూ ట్రేస్ ఆఫ్ బి అని రాయొచ్చు. సో ఆల్ఫా ఇంటూ దిస్ ట్రేస్ వాల్యూ సిన్స్ బై స్టార్ 0 బీటా ఇంటూ దిస్ ట్రేస్ వాల్యూ 0 0 ప్లస్ 0 వాల్యూ ఎంత అండి 0 0 అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమవుతుంది ఆల్ఫా ఏ ప్లస్ బీటా బి ఈస్ ద బిలాంగ్ ఇస్ టు ద v2 కు చెందుతుంది కాబట్టి దేర్ ఫోర్ v2 అనేటువంటిది ఏమవుతుందండి సబ్ స్పేస్ అవుతుంది. ర్యాంక్ 1 అవుతుందంటే దాని మీనింగ్ ఏంటిదండి ర్యాంక్ 1 ఈజ్ నథింగ్ బట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-1. సో కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటిదండి డిటర్మినేట్ ఆఫ్ ద n/n మ్యాట్రిక్స్ ఇస్ ద 0 అని అర్థం. ర్యాంక్ 1 అవుతే ఓన్లీ 1 లీనియర్ ఇండిపెండెంట్ కాలం లేదా 1 లీనియర్ ఇండిపెండెంట్ రో ఉందని అర్థం. డిటర్మినేట్ ఇస్ ద 0. సో ఇండైరెక్ట్ గా ఇది ఏ అనే ఇచ్చాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ అనే అర్థం. ఏ ఇజ్ ఈక్వల్ టు సి కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. ఏ ఇస్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్. మీకు ప్రీవియస్ రాయించాను సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఏమవుతాయి నేను ఆల్వేస్ సెట్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ సబ్ స్పేసెస్ అవుతాయి. సో రైట్ ఆన్సర్స్ ఏమవుతాయండి ఇక్కడ బి కామా డి ఇస్ ద రైట్ ఆన్సర్. సబ్ స్పేసెస్ నాట్ సబ్ స్పేసెస్ అంటే ఏం చెప్పాలి మనకి ఇక్కడ ఏమని చెప్పొచ్చు ఏ కామా సి నాట్ సబ్ స్పేసెస్. ఇజ్ ఇట్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సిఎస్ఐఆర్ క్వశ్చన్. నాన్ సింగులర్ అని అన్నాడు. ఇక చూడండి నాన్ సింగులర్ అంటే దాని మీనింగ్ ఏంటిది బిడ్డ డిటర్మినేట్ ఆఫ్ n క్రాస్ n మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినేట్ నాట్ ఈక్వల్ టు 0. దీన్ని ఏమంటాడు నాన్ సింగులర్ లేదా దీన్ని ఏమని చెప్తారు నాట్ ఇన్వర్టిబుల్ అని అంటాడు. ఏమంటాడు ఇన్వర్టిబుల్ అన్నా ఒకటే కండిషన్ ఏ లేదా ర్యాంక్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు షూర్ గా n అవుతుంది అన్నా ఒకటే. పైన ఇక్కడ ఏం మెన్షన్ చేయొచ్చు సింగులర్ దగ్గర నాట్ ఇన్వర్టబుల్ అన్నా ఒకటేనండి. నాట్ ఇన్వర్టిబుల్ అన్నా ఒకటే అంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కాదు అని అర్థం. సో ఇక్కడ చూడండి సార్ మరి ఫస్ట్ దానికి చూడండి సార్ డిటర్మినేట్ దగ్గరనే మాట్లాడాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఏ అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకున్నాం. ఏం తీసుకుంటున్నా 1 0 0 1 ఇట్ ఈస్ ద బిలాంగ్ ఇస్ టు ద v1. డిటర్మినేట్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ బి అనే మ్యాట్రిక్స్ డిటర్మినేట్ నాట్ ఈక్వల్ 0 అయ్యేటట్లు మ్యాట్రిక్స్ ని సెట్ చేసుకోండి. 0 0 -1 +1 అవుతుంది. డిటర్మినేట్ నాట్ ఈక్వల్ 0 అవుతుంది బిలాంగ్ ఇస్ టు v1. బట్ కానీ ఇక చూడండి ఏ ప్లస్ బి చేయండి మనకి ఇక్కడ
ఈ 1 ఈ -1 ని రెండింటిని యాడ్ చేస్తే 0, ఈ 1 ని ఈ -1 ని రెండింటిని యాడ్ చేస్తే 0, రిమైనింగ్ 0నే ఉన్నాయి కాబట్టి 0 + 0 0. సో ఇదేమవుతుంది, డజంట్ బిలాంగ్స్ టు ద V1. ఎందుకంటే డిటర్మినేట్ ఆఫ్ A + B వాల్యూ ఎంత అవుతుందండి, 0 అవుతుంది. 0 కాకూడదు ఇక్కడ నాన్ సింగులర్ అంటే, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. డిటర్మినేట్ ఆఫ్ ఏ ఇంతకు ముందే చేసాం, సింగులర్ మ్యాట్రిసెస్ నాట్ ఏ సబ్ స్పేస్. ట్రేస్ ఆల్వేస్ సబ్ స్పేస్ అవుతాయి, మనం పైనే చూసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బి ఫిక్స్డ్ అవుతే, మొన్ననే ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇది, ఇదేమవుతుందండి, బి ఫిక్స్డ్ అవుతే సబ్ స్పేస్ అవుతుంది. సో రైట్ ఆన్సర్స్ ఏమవుతాయండి, సి కామా డి ఇస్ ద రైట్ ఆన్సర్స్, రిమైనింగ్ ఏ కామా బి ఇస్ రాంగ్ ఆప్షన్స్. ఇస్ ఇట్ క్లియర్, నాట్ సబ్ స్పేసెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, R³ కి R కి సబ్ స్పేసెస్ ఏవి అని అన్నాడు. ఇక్కడ చూడండి ఆప్షన్ అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ చూడండి నాన్ కాన్స్టాంట్ టర్మ్ ఉంది, అంటే నాన్ హోమోజీనియస్. ఈ ఆప్షన్ ఎలా వస్తుంది, AX = సింపుల్ గా 0 1 అని వస్తుంది, అంటే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0, 0. నాట్ హోమోజీనియస్, సిస్టమ్ ఆఫ్ నాట్ హోమోజీనియస్ లీనియర్ కండిషన్స్. లీనియర్ అయినప్పటికీ నాన్ హోమోజీనియస్, కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. హోమోజీనియస్ చూడండి, ఇది హోమోజీనియస్. ఇది ఎలా వస్తుంది, మనకు కండిషన్ రాసుకోండి దీన్ని సింపుల్ గా, AX = 0, 0 రూపంలో వస్తుంది, కాబట్టి ఇదేమవుతుంది, సబ్ స్పేస్ అవుతుంది. ఇక్కడ చూడండి స్క్వేర్స్ ఉన్నాయి, స్క్వేర్స్ అనేటువంటి సమ్ 0 అయ్యేటువంటిది ఎప్పుడు అవుతుందండి, x² + y² = 0 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ x = 0 యాజ్ వెల్ యాజ్ y = 0. అంటే 0, 0 ఇచ్చినప్పుడే, అంటే ఈ సెట్ ఈస్ నథింగ్ బట్ 0, 0 ట్రివియల్ సబ్ స్పేస్. సో ఇట్ ఈస్ ఏ సబ్ స్పేస్. ఇది 0 ఉంది, ఇక్కడ ఏముందండి 3 ఉంది. 3 ఉందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎలా వస్తుంది, AX = 0, 3 రూపంలో వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0, 0, కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. మరి రైట్ ఆన్సర్స్ ఏంటివండి, ఇక్కడ B, C ఇస్ ద రైట్ ఆన్సర్స్, అండ్ A, D అనేటువంటివి నాట్ ఏ సబ్ స్పేసెస్. నెక్స్ట్ చూడండి, CSIR 2012 జూన్. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ స్పేసెస్ ఏమైతాయినా ఆల్వేస్ సబ్ స్పేసెస్ అవుతాయి. ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ స్పేసెస్ ఏమవుతాయి, ఆల్వేస్ సబ్ స్పేసెస్ అవుతాయి. తీరమే ఉంది మనకు, ఆల్రెడీ మీకు రాయించాను కూడా, ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. సో దెర్ ఈస్ నో ప్రాబ్లం, ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ స్పేసెస్ అనేటువంటివి సబ్ స్పేసెస్ అనేది అవుతుంది. 1 మినిట్ అండి. మీరు అబ్జర్వేషన్ చేయండి, లెట్ V1 V2 బి సబ్ స్పేసెస్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ V, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నెసెసర్లీ సబ్ స్పేస్ ఆఫ్ V అని అన్నాడండి. అంటే ఖచ్చితంగా సబ్ స్పేసెస్ ఏవైతాయి, మీకు తెలుసు యూనియన్ అనేటువంటిది ఏమవుతుందండి, నీడ్ నాట్ టు బి సబ్ స్పేస్ అని చెప్పాము. యూనియన్ ఆల్వేస్ సబ్ స్పేస్ కావాలంటే ఏం కావాలి, వన్ సబ్ స్పేస్ ఇస్ ద కంటైన్డ్ ఇన్ అదర్ సబ్ స్పేస్, అంటే వన్ స్పేస్ ఇస్ ద కంటైన్ అదర్ స్పేస్. అలా అవుతేనే మనకు యూనియన్ అనేది సబ్ స్పేస్ అవుతుంది. యూనియన్ ఈజ్ నీడ్ నాట్ టు బి సబ్ స్పేస్ అని చెప్పుకున్నాం. యూనియన్ సబ్ స్పేస్ కావాలంటే ఒక సబ్ స్పేస్ అనేది ఇంకో దాంట్లో ఉండాలి, అప్పుడు మాత్రమే మనకు అవుతుంది అని చెప్పుకున్నాం. 1 మినిట్ అండి. రైట్, ఒక్క నిమిషం, ఎందుకు ప్రాబ్లం చేస్తుంది. రైట్, ఇక చూడండి వచ్చేసి, ఇక చూడండి. సో కాబట్టి ఇంటర్సెక్షన్ అనేది ఖచ్చితంగా నెసెసర్లీ, ఏవైనా 2 సబ్ స్పేసెస్ తీసుకోండి, ఇంటర్సెక్షన్ చేస్తే అట్లీస్ట్ 0 వెక్టార్ అయితే ఉంటుంది. అట్లీస్ట్ చూడండి, ఒకటి XY ప్లేన్ తీసుకోండి, ఒకటి YZ ప్లేన్ తీసుకోండి, రెండింటిని ఇంటర్సెక్షన్ చేయండి, ఖచ్చితంగా ఓన్లీ 0 వెక్టారే ఉంటుంది. అట్ ఈస్ ఆల్వేస్ సబ్ స్పేస్ అవుతుంది. నెక్స్ట్ యూనియన్ అనేటువంటిది నీడ్ నాట్ టు బి. మరి యూనియన్ ఎప్పుడు అవుతుంది సార్ సబ్ స్పేస్ అంటే, ఇక్కడ చూడండి V1 యూనియన్ V2 ఈజ్ సబ్ స్పేస్, if and only if V1 is the subset or equal to V2 లేదా V2 is the subset or equal to V1. Union is need not to be subspace. Union is, ఈ పాయింట్ లో 2 రాయించాను, ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. need not to be subspace, may or may not be subspace, అందుకే not necessarily, ఇది not necessary, సో రాంగ్ ఆప్షన్. సమ్ ఆఫ్ ద 2 సబ్ స్పేసెస్ ఏమైతాయండి, ఆల్వేస్ సబ్ స్పేసెస్ అవుతాయి. ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఆప్షన్ దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ x బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్, ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు V1. V1 కి చెందుతుంది అని అంటే దాని మీనింగ్ ఏంటిదండి, x బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ డజంట్ బిలాంగ్స్ టు V2 కు చెందదు అని అర్థం. మరి V1/V2 లో ఉంటుందా అండి 0 బార్ అనేటువంటిది, దేర్ ఫోర్ 0 బార్ అనేటువంటిది డజంట్ బిలాంగ్స్ టు V1/V2. V1/V2 లో 0 వెక్టార్ ఉండదు, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. సో రైట్ ఆన్సర్స్ ఏమైతాయండి, ఇట్ ఈస్ ద CSIR జూన్ 2012
12 question. Right answers is the option A and option C. 4.75 marks and this question. 4.75 marks. AC is the right answer. Which of the following is not necessarily subspaces అంటే మీరు పెట్టాల్సినటువంటివి ఆప్షన్ బి, ఆప్షన్ బి. రైట్. గేట్, సిఎస్ఐఆర్ అండ్ సియు సెట్ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ 4th డిగ్రీ అయితే సబ్ స్పేస్ అవుతుందా అండి? ఇది నాట్ ఏ సబ్ స్పేస్. ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ అంటే నేను చూడండి ఒక పాలినామియల్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ P1 ఆఫ్ x అనుకుందాం. ఇది x⁴ ప్లస్ 2x³ ప్లస్ 5 ఎగ్జాక్ట్లీ 4th డిగ్రీ. సో ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు V1 అనుకుందాం. P2 ఈజ్ ఈక్వల్ టు P2 ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు తీసుకోండి -x⁴ ప్లస్ 2x³ ప్లస్ 7. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు V1. బట్ ఈ రెండింటి నుంచి అడిషన్ చేయండి మీరు. P1 ఆఫ్ x ప్లస్ P2 ఆఫ్ x రెండింటిని అడిషన్ చేయండి మీరు. అడిషన్ చేస్తే ఏమవుతుంది? -x⁴ ప్లస్ x⁴ పోతుంది. మిగిలేటువంటిది 4x³ ప్లస్ 12 అని వస్తుంది. ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు V2. ఎందుకు? బికాస్ డిగ్రీ ఆఫ్ 4x³ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 4. ఎగ్జాక్ట్లీ 4 కావాలి. ఇక్కడ 4 కాలేదు, 3 అయింది. కాబట్టి వెక్టార్ అడిషన్ నాట్ సాటిస్ఫై. ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నాట్ ఏ సబ్ స్పేస్. సార్ మరి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 సార్ అంటే అట్లీస్ట్ 3 ఉండాలని అర్థం. అట్లీస్ట్ 3 అంటే చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇదే ఆప్షన్ ని తీసుకోండి, ఫస్ట్ దాన్ని తీసుకోండి. P1 సేమ్ P2 అట్లీస్ట్ 4 అనుకుందాం. 4 ఉండొచ్చు. 4 ఉంటే మనకి ఏమొచ్చింది? 3 వచ్చింది. కాదు, లేదు సార్ ఇంకొక ఎగ్జాంపుల్ నేను కన్సిడర్ చేసుకుంటానంటే చూడండి P1 ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు నేనేం తీసుకుంటా x³ ప్లస్ x. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు V2 అనుకుందాం. నెక్స్ట్ P2 ఆఫ్ x ఇంకొకటి తీసుకోండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ -x³ ప్లస్ 3x. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు V2. రెండింటిని అడిషన్ చేయండి. P1 ప్లస్ P2 చేయండి. x³ ఎగిరిపోతుంది. మనకు మిగిలేది ఎంత అండి? 4x మిగులుతుంది. ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు V2. ఎందుకు? డిగ్రీ ఆఫ్ P1 ప్లస్ P2 వాల్యూ ఎంత అవుతుందండి? 1 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కావాలి. కాలేదు అంటే వెక్టార్ అడిషన్ అనేటువంటిది నాట్ సాటిస్ఫై. ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. ఇక్కడ చూడండి ఆప్షన్ సి లో చూడండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అన్నాడు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 పైన కండిషన్ వాడొచ్చు కదండి. కానీ ఇక్కడ ఏమన్నాడు? P' ఆఫ్ 0 వాల్యూ ఎంత అన్నాడు? 1. ఇదైతే సబ్ స్పేస్ అవుతుందండి. ఇక్కడ వరకు కండిషన్ మెన్షన్ చేస్తే సబ్ స్పేస్. ఓకే, దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఇక్కడ ఏమన్నాడు చూడండి కండిషన్ లో ఇట్ ఈస్ నాన్ హోమోజీనియస్ ఇచ్చింది, అంటే కాన్స్టాంట్ టర్మ్ ఇచ్చింది. ఇట్ ఈస్ ద కాన్స్టాంట్. కాన్స్టాంట్ ఇస్తే మనకు సబ్ స్పేస్ కాదు అంటే ఖచ్చితంగా మనం ఏమని చెప్పొచ్చు? 0 బార్ ఇస్ ద డజంట్ బిలాంగ్స్ టు V3. ఇది V3 అనుకుంటే 0 బార్ డజంట్ బిలాంగ్స్ టు V3. కాబట్టి మన ఆన్సర్ ఏమైతుందండి? నన్ ఆఫ్ దీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి దిస్ క్వశ్చన్ కి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనం ట్రిక్స్ చెప్పాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే సబ్ స్పేసెస్ కావు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్. మిగిలినటువంటి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్, మాకు ఒకటి అర్థమైపోతుంది అని అంటే. దెర్ ఇస్ నో ప్రాబ్లం నాన్న. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ u బార్ ఇస్ ఈక్వల్ టు 0, 2 అనుకుందాం. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ఇది V1 అనుకుందాం అండి. ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు V1. ఇప్పుడు చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఒక ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు నేను -2 తీసుకుంటున్నాను. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు స్కేలార్. ఇట్ ఈస్ ద రియల్ ఫీల్డ్ కాబట్టి r అని తీసుకుంటున్నాను. ఆల్ఫా ఇంటూ u బార్ చేయండి. ఇట్ ఈస్ ద 0, -4 అని వస్తుంది. ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు V1. ఎందుకు చెందిస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి x2 ప్లేస్ లో ఏముందండి? -4. ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ 0. ఇక్కడ గ్రేటర్ దాన్ 0 కావాలి కానీ కాలేదు. కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. ఇక్కడ కూడా నాట్ ఏ సబ్ స్పేస్. ఇక్కడ కూడా లెస్ దాన్లు ఉన్నాయి కదా, సేమ్. మీరు నెగిటివ్ తీసుకోండి, ఇక్కడ నెగిటివ్ తీసుకోండి, పాజిటివ్ అయిపోతుంది మనకు. ఈ ఎగ్జాంపుల్ కి ఏం తీసుకోండి? u బార్ ఇస్ ఈక్వల్ టు ఏం తీసుకోండి? 0, -2 తీసుకోండి. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు V3 అనుకోండి. ఆల్ఫా ఏం తీసుకోండి? ఇక్కడ నెగిటివ్ తీసుకోండి. ఏం తీసుకోండి? -2 తీసుకోండి. ఆల్ఫా ఇంటూ u బార్ ఏమొస్తుంది? 0, 4 వస్తుంది. ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు V3. ఎందుకు సార్ అంటే ఇక్కడ V3 ప్లేస్ లో ఏముంది? x2 ఉంది. x2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఇక్కడ 4. ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ 0. కండిషన్ సాటిస్ఫై చేయలేదు. సో అయ్యేది ఏంటిది? ఓన్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మీరు కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకొని క్రాక్ చేయాలి క్వశ్చన్ ని. ఇక్కడ చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే సబ్ స్పేసెస్ ఏవి అని అన్నాడు. ఇక్కడ చూడండి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నా కూడా సబ్ స్పేస్ అనేది కాదు. పైన ఎగ్జాంపుల్స్ చూసాం మనం. సో ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఇది లీనియర్ కండిషనే కదండి. ఈజ్ ఈక్వల్ టు A3. లీనియర్ కండిషన్ హోమోజీనియస్ కాబట్టి మనకి ఏమవుతుంది? సబ్ స్పేస్ అవుతుంది. A1 ఈజ్ ఈక్వల్ టు A2 ఈజ్ ఆల్వేస్ సబ్ స్పేస్. దెర్ ఈస్ నో ప్రాబ్లం.
నెక్స్ట్ చూడండి A2 ఈజ్ రేషనల్ అని అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్ లో తీసుకుందాం. నేనేం తీసుకుంటాను ఇక్కడ 0 3 4 అని తీసుకుంటాను. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు W4 అంటాను. ఎందుకు సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి A2 ఏమవుతుందండి? A2 ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ద బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు నేను √2 తీసుకుంటున్నాను. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ఫీల్డ్ R³ R ఉంటుంది కాబట్టి ఫీల్డ్ ఈస్ ద రియల్ నెంబర్స్. ఇక చూడండి ఆల్ఫా ఇంటూ యూ బార్, దీన్ని యూ బార్ అనుకోండి ఒక వెక్టార్ 3 టపుల్స్. సో ఇక్కడ చూడండి 0 3 ఇంటూ √2 ఇట్ ఈస్ ద 4 ఇంటూ √2. ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు W4. ఎందుకు చెందదు సార్ అంటే చూడండి దిస్ వాల్యూ A2 వాల్యూ ఎంత అండి? 3 ఇంటూ √2 డజంట్ బిలాంగ్స్ టు ద రేషనల్ నెంబర్. ఇట్ ఈస్ ద ఇర్రేషనల్ నెంబర్ √2 అనేటువంటిది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. మన రైట్ ఆన్సర్స్ ఏంటైతే అండి? ఆప్షన్ బి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్స్. A1 ఈజ్ ఈక్వల్ టు A2 0,0 రెండింటిని సమానం చేస్తే ఒక్క నిమిషం అండి, ఇది అబ్జర్వేషన్ చేద్దాం. ఆప్షన్ బి కూడా సి కూడా అబ్జర్వేషన్ చేద్దాం. మనం ఒకవేళ ఇలా తీసుకుందాం, యూ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుందాం? A1 ఈజ్ ఈక్వల్ టు A2 కాబట్టి 2,2 ఇట్ ఈస్ ద 3 ఇలా తీసుకుందాం. నెక్స్ట్ వి బార్ ఏం తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ గా సేమ్ ఉండాలి కాబట్టి మీరు ఎలానైనా తీసుకోవచ్చు అండి. సేమ్ ఉంటే 3,3 ఇట్ ఈస్ ద 0. సేమ్ ఉంటాయి, రెండింటిని యాడ్ చేస్తే కూడా మనకు సేమ్ వస్తుంది. దెర్ ఈస్ నో ప్రాబ్లం. మరి స్కేలార్ మల్టిప్లికేషన్ లో కూడా నో ప్రాబ్లం. సో ఇది అవుతుందండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇట్ ఈస్ ఆల్సో సిఎస్ఐఆర్ క్వశ్చన్ అండి. ఇక చూడండి ఫస్ట్ వన్ ఏమన్నాడు ఇక్కడ? 1/2 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. అంటే లీనియర్ కండిషన్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాన్స్టాంట్ వాల్యూ 0 అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ సబ్ స్పేస్. ఇక్కడ చూడండి 1 అవుతుంది. 1 అవుతుంది అంటే 0 ఇస్ ద డజంట్ బిలాంగ్స్ టు ద 2 కు చెందదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. ఇది లీనియర్ కండిషన్ కాబట్టి సబ్ స్పేస్, ఇది కూడా లీనియర్ కండిషన్ కాబట్టి సబ్ స్పేస్. చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి? 1 3 4 ఎక్కడ ఉందండి మనకు? ఓన్లీ 1 3 4 ఆర్ వెక్టార్ స్పేసెస్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. రిమైనింగ్ కావు. మనకు అన్ని కూడా ఇవన్నీ చెక్ చేసాం ప్రీవియస్ అన్ని కూడా మనం. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇట్ ఈస్ ఆల్సో సిఎస్ఐఆర్ క్వశ్చన్. ఇక చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. సింపుల్ గా 0 వెక్టార్ ఉండదు కదండి W లో. ఇక చూడండి W ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? x1 z సచ్ దట్ x, z ఈస్ ద బిలాంగ్స్ టు ద రియల్ నెంబర్స్. ఇలా తీసుకుందాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ u బార్ ఈజ్ ఈక్వల్ టు 0 0 0 ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు ద W లో 0 ఉండదు. కానీ కింద ఇక్కడ చూడండి ఏమడిగాడు? W యాజ్ అడిటివ్ ఐడెంటిటీ అని అన్నాడు. అడిటివ్ ఐడెంటిటీ ఉంటుందా అండి? ఉండదు. రాంగ్ ఆప్షన్. ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. ఎస్ 0 వెక్టార్ లేదు కాబట్టి ఎస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ క్లోజ్డ్ అండర్ వెక్టార్ అడిషన్ అని అన్నాడు. చూద్దాం ఈ ఆప్షన్ చెక్ చేద్దాం మనం. క్లోజ్డ్ అండర్ అడిషన్ ఫర్ ఎగ్జాంపుల్ యూ బార్ ఈజ్ ఈక్వల్ టు నేనేం తీసుకుంటాను? 2 1 3 అని తీసుకుంటున్నాను. ఇట్ ఈస్ ద బిలాంగ్స్, ఎందుకంటే సెకండ్ ఎలిమెంట్ 1 ఇస్ ద ఫిక్స్డ్. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు W. ఇంకోటి వి బార్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 1 7 అని తీసుకున్నాను. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు W. ఎందుకు? సెకండ్ ఎలిమెంట్ అనేది ఫిక్స్డ్ 1 ఉండాలి. రిమైనింగ్ టుపుల్స్ ఆర్ 0 ఉండొచ్చు, నాట్ ఈక్వల్ టు 0 ఉండొచ్చు. దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఇక చూడండి యూ బార్ ప్లస్ వి బార్ చేస్తున్నాను. చూడండి 2 + 3 ఎంత అండి? 5 అవుతుంది. 1 + 1 ఎంత అవుతుందండి? 2 అవుతుంది. 3 + 7 ఎంత అవుతుందండి? 10 అవుతుంది. ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు W. ఎందుకు? దిస్ వాల్యూ ఎంత ఉందండి? ఇక్కడ y ప్లేస్ లో ఎంత ఉంది? 2 ఉంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1. మనకు y ప్లేస్ లో ఎంత ఉండాలి? y ప్లేస్ లో ఎంత ఉండాలి? 1 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? 2 ఉంది. నాట్ ఈక్వల్ టు 1. అంటే వెక్టార్ అడిషన్ నాట్ సాటిస్ఫైడ్. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ క్లోజ్డ్ అండర్ అడిషన్. సో P ఇస్ ద రైట్ ఆన్సర్. Q అనేటువంటిది అవుతుంది అన్నాడు కాబట్టి తప్పు కాలేదు కాబట్టి రైట్ ఆన్సర్స్ ఏమవుతాయండి? P అండ్ S. P అండ్ S ఎక్కడ ఉందండి? ఆప్షన్ సి లో ఉంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే P ఆఫ్ X సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ తీసుకున్నాడండి. అంటే P ఆఫ్ X సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ హూజ్ డిగ్రీ ఇస్ ద అట్లీస్ట్ 3 అని ఇచ్చాడు అక్కడ. దాని మీనింగ్ a1x ప్లస్ a2x² ప్లస్ a3x³ సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ మనకి ఏమవుతాయండి? ఇక్కడ ఉన్న a0 a1 a2 a3 ఈజ్ ద బిలాంగ్స్ టు ద రియల్ నెంబర్. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటిదంటే R/X అని అర్థం నాన్న. ఇది సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ విత్ రియల్ కోఎఫిషియన్స్ ఆల్వేస్ సబ్ స్పేసెస్ అవుతుంది. నాట్ సబ్ స్పేస్ అనేది రాంగ్ ఆప్షన్. చూడండి కింది దాంట్లో ఏమన్నాడు? ఇన్ఫినైట్ డైమెన్షన్ అన్నాడు. ఇక చూడండి నేను P ఆఫ్ X ని ఏమని రాసుకుంటాను? చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే
ఫర్ ఎగ్జాంపుల్ ఇది A0 ఇంటూ 1 అని రాసుకున్నాం, A2 ఇంటూ ఎక్స్, ఎస్ A3 ఇంటూ ఎక్స్ స్క్వేర్, అండ్ A3 ఇంటూ ఇది A2 కదండి, ఇది A1, ఇది A2, ఇది A3 ఇంటూ ఎక్స్ స్క్వేర్. చాలా జాగ్రత్త చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకి ఏమేమవుతున్నాయంటే P ఆఫ్ ఎక్స్ ఈజ్ జనరేటెడ్ బై దిస్ ఎలిమెంట్స్ 1x ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్. అంటే మనకి ఏమవుతాయి, ఈ ఎలిమెంట్స్ తోనే జనరేట్ అవుతాయి P ఆఫ్ ఎక్స్ అనేటువంటిది. అంటే ఏ పాలినామియల్ అయినా 1x ఎక్స్ స్క్వేర్ తోనే. అంటే ఈ సెట్ ని మనం ఏమంటాం, బేసిస్ దగ్గర చెప్తానండి, డోంట్ వరీ దిస్ క్వశ్చన్. దీన్నే బేసిస్ అంటారు. ఎన్ని బేసిస్ ఉన్నాయి, 1x ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్, 4 బేసిస్ ఉన్నాయి. అంటే డైమెన్షన్ ఆఫ్ P ఆఫ్ ఎక్స్ ఎంత అండి, 4 బేసిస్. నెంబర్ ఆఫ్ బేసిస్, ఎన్ని బేసిస్ ఉన్నాయి, 4 ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ ఏ వెక్టార్ స్పేస్ ఆఫ్ డైమెన్షన్ ఎంత అండి, 4. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు బేసిస్ దగ్గర చెప్తాను ఈ ప్రాబ్లం, డోంట్ వరీ. చూడండి ఇక్కడ హోమోజీనియస్ ఉంది కదండి, కండిషన్ హోమోజీనియస్. ఇది ఏ రూపంలో ఉంది, AX is equal to 0 రూపంలో ఉంది. ఈజ్ ఏ సబ్ స్పేస్, ఎస్ 4 టూపుల్స్, ఇక్కడ 4 రోస్ 1 కాలం, R⁴ కి చెందుతుంది. ఇట్ ఈస్ ఏ సబ్ స్పేస్, ఎస్. ట్రూ ఆర్ ఫాల్స్, ఎస్ రైట్ ఆన్సర్ ట్రూ. ట్రూ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్, వాయిస్ ఈస్ క్లియర్? వినిపిస్తుందా అండి, వాయిస్ వినిపిస్తుందా? హలో, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, 1 minute లోడ్ అవుతుంది, 1 minute అండి. 1 minute అండి. ఏంటి ఇది స్టక్ అవుతుంది ఏంటి, ఒక్కసారి ఓపెన్ అయిన తర్వాత ఇబ్బంది చేయొద్దు ఇది. ఓకే, 1 minute అండి. నేను స్క్రీన్ ఆఫ్ చేసి మళ్ళీ షేర్ చేస్తాను. 1 minute. అండి. సిఎస్ఐఆర్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాం, క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పాం, ఏవి సబ్ స్పేసెస్ అవుతాయి ఏవి కావు అని. ఇక్కడ చూడండి సిఎస్ఐఆర్ క్వశ్చన్ అన్న ఇది ఈజ్ ఈక్వల్ టు 0 అని ఉంది. అంటే ఇది ఏ రూపంలో ఉన్నట్లు, AX ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇది ఏమవుతుంది, సబ్ స్పేస్ అవుతుంది. ఇది కూడా ఏ రూపంలో ఉంది, AX ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ ఆప్షన్ నల్ స్పేస్, సో సబ్ స్పేస్. ఇది ఏ రూపంలో ఉంది, AX ఈజ్ ఈక్వల్ టు ఏ రూపంలో ఉందండి, ఇది ఖచ్చితంగా ఇది ఇట్ ఈస్ 1 అని అన్నాడు. AX ఈజ్ ఈక్వల్ టు 1. సో ఓన్లీ మనకు 1 ఉంది, నాన్ హోమోజీనియస్ ఉంది. అంటే AX ఈజ్ ఈక్వల్ టు B, B ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. నాట్ ఈక్వల్ టు 0 అయితే నాట్ ఏ సబ్ స్పేస్. అంటే కాన్స్టాంట్ టర్మ్ ఉంటే సబ్ స్పేస్ కాదు అని చెప్పాం, దానికి ప్రూఫ్స్ చూపించాం. కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. ఇక్కడ కూడా కాన్స్టాంట్ టర్మ్ ఉంది కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. మన రైట్ ఆన్సర్స్ ఏమైతాయండి, 1, 2 ఇస్ ద రైట్ ఆన్సర్స్. 4.75 మార్క్స్ అండి ఇది సిఎస్ఐఆర్ క్వశ్చన్. సింపుల్, డైరెక్ట్ క్రాక్ చేయడమే, మీరు టకాటక టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఎవరైనా ఈ క్లాస్ లో ప్రీవియస్ క్లాసెస్ వినని వాళ్ళు ఉంటే వినండి, ఇవన్నీ క్వశ్చన్స్ ఈజీగా మీరు క్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. చెప్పాము ఇక చూడండి, నాట్ ఏ సబ్ స్పేస్ అన్నాడు. జామ్ క్వశ్చన్ చూడండి, ఇది నాట్ ఏ సబ్ స్పేస్. ఇక్కడ ఆల్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ హూజ్ ఆర్డర్ ఈజ్ ఆల్వేస్ సబ్ స్పేస్ రాయించాను. నాన్ సింగులర్ అయితే చూడండి, నాన్ సింగులర్ ఈజ్ మీనింగ్ డిటర్మినేట్ ఈజ్ ద నాట్ ఈక్వల్ టు 0. ఇంతకు ముందే చూసాం, డిటర్మినేట్ నాట్ ఈక్వల్ టు 0 అయితే నాట్ ఏ సబ్ స్పేస్ అయింది. సో మనది ఏంటి, సబ్ స్పేస్ అడుగుతున్నాడు కాబట్టి ఇట్ ఈస్ రాంగ్ ఆప్షన్. ఇది సబ్ స్పేస్ అవుతుందండి, ఇది సబ్ స్పేస్ అవుతుంది. ఇదేమవుతుంది, నాట్ సబ్ స్పేస్. ఆప్షన్ బి. ఆప్షన్ సి చూడండి, సిమెట్రిక్ మ్యాట్రిసెస్. సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఏమవుతుందండి, ఆల్వేస్ సబ్ స్పేస్ అవుతుంది. డైమెన్షన్ ఏమవుతుందంటే n×n+1 అవుతుందండి. అది నేను అక్కడ డైమెన్షన్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది అనేటువంటిది కూడా చూపిస్తాను. ఇట్ ఈస్ సబ్ స్పేస్ అవుతుంది, ఇది సబ్ స్పేస్. ఓకే, పర్వాలేదు. ఆల్ మ్యాట్రిసెస్ ద సమ్ ఆఫ్ whose diagonal entries, ఇట్ ఈస్ మీనింగ్ ఏంటిదంటే ట్రేస్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 0 అని అన్నాడు. ట్రేస్ 0 అవుతుంది, అది ఏమవుతుందండి, సబ్ స్పేస్ అవుతుంది. ప్రీవియస్ మనం చూసాం ఎగ్జాంపుల్. చూడండి, అడిగిన వాటిని అడుగుతాడు, ఆప్షన్స్ చేంజ్ చేస్తున్నాడు అంతే. కాన్సెప్ట్ తెలుసుకుంటే సరిపోతుంది మీకు. సో కాబట్టి నాట్ సబ్ స్పేస్ అనేది రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, నాన్ సింగులర్. ఎక్కడుంది, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్, నాట్ సబ్ స్పేస్. ఇది ఒక్కటే సబ్ స్పేస్ కాదు, రిమైనింగ్ అన్ని కూడా సబ్ స్పేసెస్ అవుతాయి. వాటన్నిటి ప్రూఫ్స్ చూపించాను ప్రీవియస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సబ్ స్పేసెస్ జామ్ క్వశ్చన్ ఇది కూడా. ఇక చూడండి డిటర్మినేట్ ఏ ఇస్ ద 0 అంటే ఇట్ ఈస్ మీనింగ్ ఏంటిదంటే సింగులర్ మ్యాట్రిక్స్ నాట్ ఇన్వర్టబుల్ ప్రీవియస్ చేసాం మనం కాబట్టి ఇది సబ్ స్పేస్ అవుతుందా నాట్ ఏ సబ్ స్పేస్. ఐడెంపోటెంట్ మ్యాట్రిసెస్ అండి సబ్ స్పేసెస్ అవుతుందా కాదు ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ ఇది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐడెంపోటెంట్ గానీ ఇన్వలేటరీ గానీ ఇస్తే నాట్ ఏ సబ్ స్పేస్. చూడండి ఫిక్స్డ్ అని అన్నాడు టీ ఇస్ ద ఫిక్స్డ్ అన్నాడండి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అండి ఇట్ ఈస్ సిఎస్ఐఆర్ పర్పస్ లో కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ సబ్ స్పేస్ అవుతుందండి. సో మనకు ఓన్లీ ఆప్షన్ ఏమవుతుందండి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ ఎలా అవుతుంది మాకు ఒకసారి చూపించారంటే ఖచ్చితంగా చూపిస్తానండి ప్రీవియస్ ముందు కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి నేనేం తీసుకుంటున్నానంటే ఏ ఇస్ ద బిలాంగ్స్ టు ద ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమనుకుందామనంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని V1 అనుకుందామండి. ఎస్ V1 కి చెందుతుంది అని V1 కి చెందుతుంది అంటే ఏం కావాలండి A ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఏ అవుతుంది. ఇంకో బి మ్యాట్రిక్స్ తీసుకోండి ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు V1 అంటున్నాను అంటే B ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ బి అవుతుంది. ఇట్ ఈస్ ద స్టార్ అనుకోండి ఎక్కడైనా యూజ్ అవుతుందేమో చూద్దాం. ఇప్పుడు మనకి ఏం కావాలి ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఫీల్డ్ అవుతే మనకేం చెందాలండి ఆల్ఫా ఇంటూ ఏ ప్లస్ బీటా ఇంటూ బి అనేటువంటిది బిలాంగ్స్ టు V1 ఆర్ నాట్ బిలాంగ్స్ టు V1. ఇలా చెందుతనేమో సబ్ స్పేస్ అవుతుందండి ఇది సబ్ స్పేస్. ఇలా చెందకపోతే నాట్ సబ్ స్పేస్. చెక్ చేద్దాం మరి ఏదవుతుంది అనేటువంటిది. ఇక చూడండి ఆల్ఫా ఇంటూ ఏ ప్లస్ బీటా ఇంటూ బి తీసుకుంటే మనకి ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి ఆ కండిషన్ సాటిస్ఫై చేయాలి. చెందాలంటే ఖచ్చితంగా మనం ఇక్కడ చూడండి ఏ ఇంటూ ఏ అనేది వికి చెందితే ఒక స్కేలార్ ని మల్టిప్లై చేసినా కూడా ఏకి ఏమవుతుంది ఖచ్చితంగా వికే చెందుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటిదండి ఆల్ఫా ఇంటూ ఏ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆల్ఫా ఏ లేదా ఏ ఇంటూ ఆల్ఫా. నెక్స్ట్ స్కేలార్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై అవుతుంది. ఒక స్కేలార్ ని తీసుకుపోయి మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయండి బికి ఖచ్చితంగా చెందుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది ఆల్ఫా ఇంటూ బి ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆల్ఫా బి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు ఆల్ఫా ఇంటూ ఏని ఏమని రాయొచ్చండి మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే టీని అప్లై చేయండి ఇరువైపులా టీ మల్టిప్లై చేసి మీరు అబ్జర్వేషన్ చేస్తే మనకి ఏమవుతుంది చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఆల్ఫా ఇంటూ టీ ఇంటూ ఆల్ఫా ఏ ప్లస్ టీ ఇంటూ బీటా బి. సో టీ ఇంటూ ఆల్ఫా ఏని ఏమని రాసుకోవచ్చండి సింపుల్ గా ఇక్కడ మనం రాస్తే ఏమని రాయొచ్చు ఆల్ఫా ఏని ఏమని రాయొచ్చు ఏ ఇంటూ ఆల్ఫా అని రాయొచ్చు. సో బీటా బీని ఏమని రాయొచ్చు టీ ఇంటూ బి బీటా అని రాయొచ్చు బి బీటా బీటా. మీరు టీని ఇటువైపులా కామన్ తీస్తే మనం ఏమని రాయొచ్చు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే టీ ఇంటూ మీకు ఖచ్చితంగా ఏమవుతుంది టీ అటువైపు కామన్ తీయొచ్చు దాన్ని ఇలా చేంజ్ చేయండి ఆల్ఫా ఏ ఆల్ఫా అలా రాసుకున్నా కూడా టీ అటు సైడ్ వస్తుంది మనకు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఇంటూ టీ అని వస్తుంది. అంటే మనకి ఏమవుతుంది అని అంటే టీ ఇంటూ ఆల్ఫా ఏ ప్లస్ బీటా బి అనేటువంటిది ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆల్ఫా లేదా ఆల్ఫా ఏ ఎట్లా రాయొచ్చు మీరు చెక్ చేసుకోండి స్కేలార్ కాబట్టి ఇక్కడ రాసినా దెర్ ఈజ్ నో ప్రాబ్లం బీటా ఇంటూ బి ఇంటూ టీ. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది ఏ కండిషన్ ఇక్కడ చూడండి ఏ ఇంటూ టీ ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అంటే ఖచ్చితంగా ఏమవుతుంది ఆల్ఫా ఇంటూ ఏ ప్లస్ బీటా ఇంటూ బి అనేటువంటిది ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు V1. therefore V1 అనేటువంటిది ఏమైతుంది ఈజ్ సబ్ స్పేస్ అవుతుంది. మీరు ఎటు మల్టిప్లై చేసినా నో ప్రాబ్లం ఎందుకంటే అది స్కేలార్ కాబట్టి. మన ఆన్సర్ ఏమవుతుందండి 8 క్వశ్చన్ కి ఆప్షన్ ఈజ్ ద కేవలం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి కేవలం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఆల్సో క్వశ్చన్ చూడండి ఇట్ ఈస్ లీనియర్ కదండి హోమోజీనియస్ అవుతుంది కాబట్టి సబ్ స్పేస్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి నాట్ హోమోజీనియస్ ఇది 1 ఉంది కాబట్టి నాట్ ఏ వెక్టార్ ఎందుకంటే 0 బార్ అనేటువంటిది డజంట్ బిలాంగ్స్ టు ద బి బికి చెందదు ఆప్షన్ బికి కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రాంగ్. ఇక చూడండి ఇది ఆల్రెడీ ప్రీవియస్ చేసాం ఇట్ ఈస్ సబ్ స్పేస్ లీనియర్ కాబట్టి f(0) ఈజ్ ఈక్వల్ టు f(1) ఇట్ ఈస్ ద సబ్ స్పేస్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఆన్సర్ ఏమవుతుందండి ఏ కామా డి ఇస్ ద రైట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ చూడండి రేషనల్ నెంబర్ ఇచ్చాడండి ఇక్కడ చూడండి ఫీల్డ్ ఈజ్ ద రేషనల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీస్ రేషనల్ ఇచ్చాడు ఫీల్డ్ ఈజ్ ద ఏమి ఇచ్చాడు ఎఫ్ ఇక్కడ చూడండి V/F ఏమి ఇచ్చాడండి ఇక్కడ R³/R అని అర్థం అంటే ఫీల్డ్ అనేది రియల్ నెంబర్ ఇచ్చాడు ఎఫ్ అనేది రియల్ నెంబర్ సెట్ ఇచ్చాడు ఇక్కడ కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు
ఎక్స్ కామా వై కామా జెడ్ అనేటువంటివి రేషనల్ నెంబర్స్ ఇచ్చాడు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను u bar is equal to 1 2 3 ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద w అని అనుకుంటాం, ఎందుకంటే ఇవన్నీ రేషనల్ నెంబర్స్ కాబట్టి. ఆల్ఫా ఫీల్డ్ కి చెందాలి కాబట్టి √2 ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద f. ఫీల్డ్ ఏంటిది? రియల్ నెంబర్. ఆల్ఫా ఇంటూ u bar చేయండి, √2 కామా 2 ఇంటూ √2 కామా 3 ఇంటూ √2 అని వస్తుంది. ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు w. ఎందుకు? √2 అనేటువంటిది డజంట్ బిలాంగ్స్ టు ద రేషనల్ నెంబర్, ఇట్ ఈస్ ద ఇర్రేషనల్ నెంబర్ బికాస్ అంటే స్కేలార్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ సాటిస్ఫై, ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. మరి రైట్ ఆన్సర్ ఎక్కడ ఉందండి? ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ రాంగ్ ఆప్షన్. సో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది సార్ అంటే ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అండర్ నాట్ క్లోజ్డ్ స్కేలార్ మల్టిప్లికేషన్, క్లోజ్డ్ అన్నాడు ఇక్కడ, ఇక్కడ నాట్ క్లోజ్డ్ అవుతుంది అంటే ఆప్షన్ డి రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అవుతుంది, నాట్ క్లోజ్డ్ అండర్ ద స్కేలార్ మల్టిప్లికేషన్. సో రైట్ ఆన్సర్స్ ఏమైతే బేటా? బి కామా సి ఇస్ ద రైట్ ఆన్సర్స్. ఇవి కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అండి, నేను మెన్షన్ చేయలేదు ఇయర్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇట్ ఈస్ ద జామ్ క్వశ్చన్ అండి. ఇట్ ఈస్ ఆల్సో సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి w ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు నాన్న ఇక్కడ? చాలా సింపుల్, జస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్. a1 a2 అప్ టు సో ఆన్ an సచ్ దట్ a1 by a2 is equal to 2 అని ఇచ్చాడు నాన్న. నేను ఫర్ ఎగ్జాంపుల్ గా 0 బార్ తీసుకుంటాను. ఏమవుతుందన్న? 0 0 0 అప్ టు సో ఆన్ 0 n టపుల్స్ డజంట్ బిలాంగ్స్ టు w. ఎందుకు చెందొస్తారంటే చూడండి, ఇట్ ఈస్ ద a1, ఇట్ ఈస్ ద a2. చూడండి a1 by a2 చేయండి, ఇట్ ఈస్ ద 0 by 0, ఇట్ ఈస్ ఇన్ఫినైట్ అన్డిఫైన్ వాల్యూ, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 2. 2 కావాలి, 2 కాలేదు, 0, ఇట్ ఈస్ నాట్ ఏ క్లోజ్డ్ అండర్ 0 వెక్టారే లేదు, లేనప్పుడు అది సబ్ స్పేస్ అవుతుందా? కాదు. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? సబ్ స్పేస్ అన్నట్టు, రాంగ్ ఆప్షన్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, నాట్ సబ్ స్పేస్. 0 ఎలిమెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ w, ఫర్ ఇన్ w అని పెట్టండి. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ బి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్స్. రిమైనింగ్ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జామ్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఆల్సో సింపుల్ క్వశ్చన్, ప్రీవియస్ దీంట్లో మనం చేసాము. సింపుల్ గా చూడండి, w ఏమని ఇచ్చాడు ఇక్కడ? సింపుల్ గా చూడండి, a1 a2 అప్ టు సో ఆన్ an సచ్ దట్ a1 ఇంటూ a2 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. సార్ ఒక కన్సిడర్ చేయండి సార్, u బార్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఫర్ ఎగ్జాంపుల్ గా 1 0 3 టపుల్స్ చూద్దాం సార్. సార్ ఆప్షన్స్ ఎవరు ఇస్తారో చూద్దాం సార్, ఒక నిమిషం. ఓకే ఓకే సార్, అడగండి సార్. చెప్పండి నాన్న, కాన్సెప్ట్ ఏంటి చెప్పండి. ఆప్షన్స్ ఏమైతే రైట్ ఆన్సర్స్ మీరు కామెంటరీ Chat బాక్స్ box, లో chat box. Please respond all in chat box. Fast. Make it fast. We have only 1 minute time. ఎందుకంటే there is no time. Examination. Sadia is responded. Sadia responded. Amulya responded. Anil. Okay, majority members giving same option. Ramya, Rajalakshmi, Kottagudem responded. Vinika responded. Ulay responded. Yeah, Vinay, Vinisha, Vishesha, okay. Chandrika. Respond all my old students. Respond all my students because of your listen many IIT JAM problems and CSR gate problems. Very good. Nasima responded. Lavanya, Sandeep. Yeah, good respond. Use respond. Nice, nice. So B is given, sir. Majority members is B is given and also A is given. Is it multiple options? Okay, sir. Yes, sir. Multiple answers. Right. Please, right. రైట్, ఇక చూడండి క్వశ్చన్ ముందుకెళ్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సరిపోతుందండి. మీకు ఆన్సర్స్ పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ n టపుల్స్ ఉంటే నేను 3 టపుల్సే తీసుకుంటాను. అక్కడ r⁴n అని అంటున్నాడు, ఇక్కడ నేను r³ కే తీసుకుందాం. సింపుల్ గా అలా చిన్న చిన్న కన్సిడర్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా అర్థం అయిపోతుంది. ఎన్ని తీసుకోవాలని ఏం లేదండి, మీకు ఎన్ని తీసుకోవాలని ఏం లేదు. ఇక్కడ చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 టపుల్స్ తీసుకుంటున్నాను. ఇట్ ఈస్ ద 5. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏమన్నట్లంటే ఇట్ ఈస్ ద a1, ఇట్ ఈస్ ద a2, ఇది a3. 3 టపుల్స్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు దేనికి అవుతుంది? w కి చెందుతుంది. 3 టపుల్సే అనుకుంటు, n వరకు వద్దు, 3 తీసుకుందాం. ఎందుకు సార్ అంటే ఇక్కడ a1 వాల్యూ 1 ఉంది, a2 వాల్యూ అనేది 0 ఉంది. 0 ఇంటూ 1 ఇస్ ద 0 అవుతుంది, కాబట్టి అలా చెందుతుంది. v బార్ ఇంకో వెక్టార్ తీసుకుందాం. ఇక్కడ చూడండి 1, ఇది 0 తీసుకుందాం, ఇది 1 తీసుకుందాం, ఇది 7 తీసుకుందాం. ఇది కూడా 3 టపుల్సేనండి.
ఎంత A1 A2 A3 అలా మీరు n టూపుల్స్ కూడా తీసుకోవచ్చు, దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి A1 ఏముంది 0 ఉంది, A2 ఏముందండి 1 ఉంది, రెండింటిని ప్రొడక్ట్ చేయండి 0 వస్తుంది. బట్ కానీ u బార్ ప్లస్ v బార్ చేయండి, మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే u బార్ ప్లస్ v బార్ చేస్తే ఏమవుతుందండి 1 ప్లస్ 0 is the 1, 0 plus 1 is the 0, 5 plus 7 is the 12. It is doesn't belong to the w. W కి చెందదు. ఎందుకు చెందదు? ఇక్కడ A1 ఏముంది? It is 1, A2 is the 1, A3 is the 12. చూడండి A1 into A2, 1 into 1, it is 1, it is not equal to 0. 0 కావాలి, చెందలేదు అంటే వెక్టార్ అడిషన్ నాట్ సాటిస్ఫై. W is not a subspace. W is not a subspace. Subspace అనేటువంటిది కాదు. మరి ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? ఆప్షన్ బి లో ఏముంది? ఇక్కడ ఏ అనేటువంటిది సబ్ స్పేస్ ఆఫ్ వి అని అన్నాడు. సబ్ స్పేస్ కాదు, ఇది నాట్ ఏ సబ్ స్పేస్. రైట్ ఆన్సర్. 0 ఎలిమెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నాడు. ఎగ్జిస్ట్ అవుతుందండి. 0 0 0 తీసుకోండి, A1 A2 రెండు 0 ప్రొడక్ట్ చేయండి 0 వస్తుంది. దెర్ ఇస్ నో ప్రాబ్లం. 0 ఎలిమెంట్ అనేది ఉంటుందండి. 0 బార్ ఇస్ ద బిలాంగ్స్ టు ద W అండి. చెందదు అని అన్నాడు. ఇక్కడ చెందదు అన్నాడు, చెందుతుంది కాబట్టి రాంగ్ ఆప్షన్. స్కేలార్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ క్లోజ్డ్ అని అన్నాడు. స్కేలార్ మల్టిప్లికేషన్ ఏమన్నాడండి? నాట్ క్లోజ్డ్ అన్నాడు. మరి నాట్ క్లోజ్డ్ అంటే లేదు కదా నాన్న. సో నాట్ క్లోజ్డ్ అంటే స్కేలార్ మల్టిప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ అవుతుంది. రాంగ్ ఆప్షన్ అవుతుంది. కేవలం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు సార్ అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, ఇదే తీసుకుందాం 105. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద W అని అనుకుందాం. స్కేలార్ ఏదైనా తీసుకో, రియల్ నెంబర్, నెగటివ్ తీసుకో, నష్టం ఏముంది? ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద ఫీల్డ్, ఇట్ ఈస్ ద రియల్ నెంబర్. ఆర్ u ఇన్ ఆల్ఫా ఇంటూ u బార్ చేయండి, ఇట్ ఈస్ ద -2, 0 ఇంటూ సంథింగ్ 0నే 5. రెండిట్లో ఏదో ఒకటి 0 కావాలంటే ప్రొడక్ట్ ఖచ్చితంగా రెండిట్లో ఏదో ఒకటి మనకు 0నే ఉంటుంది. చూడండి 0 0 ఇంటూ -2 0నే, ఇది 0 అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 0 ఇంటూ సంథింగ్ 0నే, దెర్ ఇస్ నో ప్రాబ్లం. అంటే స్కేలార్ మల్టిప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ అవుతుంది. ఇక్కడ నాట్ క్లోజ్డ్ అన్నాడు కాబట్టి రాంగ్ ఆప్షన్. సో రైట్ ఆన్సర్ కేవలం బీనే సార్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. నాకు కూడా తెలియవండి ఆన్సర్స్, నాకు కూడా తెలియవు. డైరెక్ట్ నేను పేస్ట్ చేశాను, చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో రైట్ ఆన్సర్ చాలా మంది ఏ కూడా పెట్టారు. బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నైస్, గుడ్ ఐడియా. అట్లా థింక్ చేసుకోవాలి, క్రాక్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ సబ్ స్పేస్ అని అన్నాడు. లిమిట్ ఏమన్నాడండి? లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ ఎంత అన్నాడండి? ఇక్కడ 1 అని అన్నాడు. మరి 1 ఉంటే అవుతుందా అండి? నాట్ ఏ సబ్ స్పేస్. ఏముండాలి? 0 ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే లిమిట్ ఎగ్జిస్ట్ అన్న ఇవ్వాలి అక్కడ. ఇక చూడండి, నేను ఏఎన్ అనేటువంటి సీక్వెన్స్ నల్ సీక్వెన్స్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎన్ సీక్వెన్స్ ఇస్ నల్ సీక్వెన్స్, ఇట్ ఈస్ ద 0 సీక్వెన్స్. మరి లిమిట్ ఎన్ అప్రోచ్ టు ఇన్ఫినిటీ, ఏఎన్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. 0 ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1 కాదు కాబట్టి ఏఎన్ అనేటువంటి నల్ సీక్వెన్స్. ఇక చూడండి, నల్ సీక్వెన్స్ ఏంటిది? 0 డజంట్ బిలాంగ్స్ టు ద W1. W1 లో 0 వెక్టార్ లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. ఇక్కడ ఏమన్నాడు? సబ్ స్పేస్ అని అన్నాడు. ఇక్కడ సబ్ స్పేస్ అన్నాడు, నాట్ సబ్ స్పేస్. రాంగ్ ఆప్షన్. ఇక్కడ అబ్జర్వేషన్ చేసుకుంటే చూడండి, వాల్యూ ఇస్ ద ఫైనైట్ అన్నాడు. 0 సమ్ వాల్యూ 0 తీసుకోండి, ఫైనైట్ వాల్యూవే. 1 2 3 4 సమ్ చేసుకోండి, మనకు ఫైనైట్ వాల్యూవే. ఫైనైట్ అయితే ఆల్వేస్ ఏమవుతుంది? సబ్ స్పేస్ అవుతుంది. ఇక్కడ చూడండి, లిమిట్ కూడా మళ్ళీ 0 అని అన్నాడు. సో కాబట్టి అది మనకి ఏమవుతుంది? సబ్ స్పేస్ అవుతుంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఏఎన్ ని 1/n అని తీసుకోండి. మరి ఇక్కడ అబ్జర్వేషన్ చేసే సమేషన్ ఏఎన్ హోల్ క్యూబ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ సమేషన్ 1/n హోల్ క్యూబ్. ఇట్ ఈస్ ద కన్వర్జెంట్ సీక్వెన్స్, కన్వర్జెంట్ సిరీస్. బై పీ టెస్ట్ నుంచి p ఇస్ ద గ్రేటర్ దాన్ 1 అవుతుంది, 3 అవుతుంది p వాల్యూ గ్రేటర్ దాన్ 1. కన్వర్జెంట్ ఇది. కన్వర్జెంట్ మీనింగ్ ఫైనైట్ వాల్యూ, ఫైనైట్ వాల్యూ వస్తుందని అర్థం, సమేషన్ వాల్యూ. సో కాబట్టి అది ఏమవుతుంది? మనకు సబ్ స్పేస్ అనేటువంటిది అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి రైట్ అవుతుందండి. నెక్స్ట్ ఆప్షన్ సి లో చూద్దాం. ఏమన్నాడు? A1 ప్లస్ A2, A1 ప్లస్ A3. చూడండి, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఆప్షన్ సి చూడండి, ఇట్ ఈస్ A1 ప్లస్ A3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాడు. గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఇవన్నీ వస్తే సబ్ స్పేసెస్ కావండి. మీకు ఎగ్జాంపుల్స్ చాలా ఇస్తున్నా నేను. ఇక చూడండి, u బార్ ఇస్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఇలా తీసుకుందాం, ఇట్ ఈస్ 1, ఇట్ ఈస్ 0, ఇట్ ఈస్ ద 2 అండి. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ద W2. W2 కు చెందుతుంది. ఎందుకు చెందుతుంది సార్ అంటే 1 + 2 చేయండి 3 అవుతుంది, గ్రేటర్ దాన్ 0. మరి ఒక స్కేలార్ నెగిటివ్ తీసుకోండి, రియల్ ఫీల్డ్ కాబట్టి -1 తీసుకుందాం, -1 తీసుకుందాం. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద ఫీల్డ్, ఫీల్డ్ ఇస్ ద రియల్ నెంబర్. ఆల్ఫా ఇంటూ u బార్ చేయండి, ఇక్కడ -1 0 -2. ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు W2. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి A1 ఈస్ ద -1, A3 ఈస్ ద
-2. చూడండి ఇక్కడ A1 + A3 చేస్తే మనకి ఏమొస్తుంది -3 వస్తుంది. ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. ఈ సబ్ స్పేస్ కాదు. వెక్టార్ అడిషన్ నాట్ సాటిస్ఫై, స్కేలార్ మల్టిప్లికేషన్ నాట్ సాటిస్ఫై. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెరీ గుడ్, నైస్ ఎగ్జాంపుల్ అండి. ఇది చూడండి నాన్న, W1 ఏముంది మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, ఇట్ ఈస్ ద A0. నెక్స్ట్ A is the belongs to రియల్ నెంబర్. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి ఇది. యూనియన్ నీడ్ నాట్ టు బి సబ్ స్పేస్ అన్నాను కదండి, దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇది మీరు తీసుకోవచ్చు, అక్కడ రాసుకోవచ్చు కూడా. ఏ సచ్ దట్ A is the belongs to R. రెండింటిని యూనియన్ చేయండి. A1 యూనియన్ W1 యూనియన్ W2 అంటే రెండింటిని కలపండి. రెండింటిని కలిపితే మనకి ఏమవుతుంది, ఏ సచ్ దట్ A is the belongs to రియల్ నెంబర్. ఓకేనండి, ఇది యూనియన్. ఈ యూనియన్ అనేటువంటిది ఏ అనేటువంటిది యూనియన్ ఈజ్ నాట్ సబ్ స్పేస్. ఈజ్ నాట్ సబ్ స్పేస్. యూనియన్ అనేటువంటిది సబ్ స్పేస్ కాదు. సబ్ స్పేస్ కావాలంటే ఏం కావాలి, బికాస్ ఎందుకు చెప్పండి, W1 అనేటువంటిది నాట్ సబ్సెట్ ఆఫ్ W2 అవుతుంది. చూడండి W1 లో చూడండి ఫస్ట్ కాలం నాన్ జీరో ఉంది, ఏ ఉంది. W2 లో 0 ఉంది. సబ్సెట్ ఎలా అవుతుందండి ఇక్కడ? ఇప్పుడు నేను ఏ వాల్యూ ఇక్కడ W1 లో 1 తీసుకుంటాను ఫస్ట్ కాలం, W2 లో 1 ఉంటుందా ఫస్ట్ కాలం? నాట్ పాసిబుల్ కదా అది, కాబట్టి నాట్ సబ్సెట్. ఇంకా అండ్ ఇంకేమవుతుంది, W2 కూడా చూడండి, ఇట్ ఈస్ నాట్ సబ్సెట్ ఆఫ్ W1. రెండు ఏదో ఒకటి ఒకదానికి సబ్సెట్ అవుతేనే సూపర్ సెట్ సబ్ స్పేస్ అవుతుంది అని చెప్పాము ఇక్కడ. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ W1 లో ఇలా తీసుకుందాం నాన్న, 1 1 0 0 అని తీసుకుందాం. ఇట్ ఈస్ ద W1. ఓకే, దెర్ ఈస్ నో ప్రాబ్లం. W2 ఏముందన్న, రెండోది తీసుకుందాం. ఏమని తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 1 1 0, ఇది 0 ఇది 0 ఇది 1 1 ఏ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. చూడండి ఇదేమన్నా ఈ ఎలిమెంట్ అనేది ఏమైనా చెందుతుందా? ఈ ఎలిమెంట్ అనేది W2కి చెందుతుందా? 1 1 0 0 డజంట్ బిలాంగ్స్ టు W2. W2కి చెందుతనే, ఒకవేళ చెందుతనే మనకి ఏమవుతుంది, W1 అనేటువంటిది నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ W2. ఎందుకంటే చెందదు కాబట్టి. చెందితే సబ్సెట్ అవుతుంది, చెందదు కాబట్టి నాట్ సబ్సెట్. కాబట్టి ఇది యూనియన్ అనేది నీడ్ నాట్ టు బి సబ్ స్పేస్. ఇక్కడ సబ్ స్పేస్ అని అన్నాడు, నాట్ సబ్ స్పేస్ అండి. సో ఇక్కడ సబ్ స్పేస్ అన్నాడు కాబట్టి రాంగ్ ఆప్షన్. సో రైట్ ఆన్సర్ ఏమైతుందండి, కేవలం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మీరు కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలండి. క్వశ్చన్ పూర్తిగా చేయడానికి పోకూడదండి. దట్ ఈస్ ద రాంగ్ అప్రోచ్మెంట్. మీరు ఎప్పుడైనా కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరు ఒకసారి? తప్పకుండానన్న, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఇక చూడండి అన్న, సీక్వెన్స్ an is equal to 1/n తీసుకుంటున్నాను. ఓకేనా, లిమిట్ ఏమవుతుంది, an యొక్క లిమిట్ ఏమవుతుంది, 0 అవుతుంది. దెర్ ఈస్ నో ప్రాబ్లం. సమేషన్ an హోల్ క్యూబ్ అంటే ఏమైతుందన్న, సమేషన్ 1/n హోల్ క్యూబ్. 1/n హోల్ క్యూబ్ అంటే ఏంటన్నా, 1/n క్యూబ్. మనకు ఒకటి తెలుసు నాన్న, సమేషన్ 1/n పవర్ p is equal to CGT DGT అంటే కన్వర్జెంట్ ఇఫ్ p గ్రేటర్ దాన్ 1, డైవర్జెంట్ p లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇక్కడ p వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. కన్వర్జెంట్ అంటే ఫైనైట్ వాల్యూ. ఎస్, ఇక్కడ ఫైనైట్ అని అన్నాడు. సో ఫైనైట్ అన్నాడు కాబట్టి దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో అదేమవుతుంది మనకు, కన్వర్జెంట్ అవుతుంది. 1/n అది ఎలా ఎందుకు తీసుకుంటున్నారు సార్? లిమిట్ 0 కావాలి కదా నాన్న. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రౌండ్ అప్ చేసేది ఈ కండిషన్ సాటిస్ఫై కావాలి. సార్ నేను ఏదైనా తీసుకోవచ్చా సార్, లిమిట్ ఏదైనా 0 అయ్యేటట్టు? ఏదైనా తీసుకోవచ్చు నాన్న. ఇన్ కేస్ an is equal to నేను 1/n పవర్ 1/3 తీసుకుంటే అది లిమిట్ an 0 అవుతుంది కదా సార్? క్యూబిక్ రూట్ అంటున్నావు అన్న? ఎస్ సార్. ఏమంటున్నావు, 1/n పవర్ n పవర్ 1/3 1 క్యూబ్. నైస్ క్వశ్చన్. n క్యూబ్ అని తీసుకున్నావు నువ్వు. ఇక్కడ క్యూబిక్ రూట్ తీసుకున్నాం అంటే పవర్ 1/3 అని అంటున్నావు, అంతే కదా నాన్న. an is equal to 1/n పవర్ 1/3 తీసుకున్నాం. లిమిట్ 0 అవుతుంది. నైస్ క్వశ్చన్ అన్న, నైస్ కన్సిడర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకేం కావాలి, ఈ సబ్ స్పేస్ ఆఫ్ వి, వెక్టార్ స్పేస్ వి అవుతుందని అన్నాడు. ఈజ్ ఫైనైట్. ఎస్, ఇక్కడ చూడండి ఇదేమవుతుంది మనకి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ చేస్తే an వాల్యూ ఏమొస్తుంది, 0నే వస్తుంది. ఓకే, దెర్ ఈస్ నో ప్రాబ్లం. కానీ వెక్టార్ స్పేస్ ఏమంటున్నాడు ఇక్కడ, ఈ W1 లో కండిషన్ అది కాదు. W1 లో కండిషన్ ఏంటిది, ఫైనైట్ లిమిట్ అయ్యేటువంటి సిరీస్ అని చెప్పాడు. అర్థమవుతుందమ్మా? ఇది W1 లో కండిషన్ కాదమ్మా. 0 అనేటువంటిది W1 లో కండిషన్ కాదు, వెక్టార్ స్పేస్ లో కండిషన్ అది.
కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, ఇక చూడండి W1 లో ఏమి ఇచ్చాడు, నేను ఇక్కడ రాస్తాను, చాలా జాగ్రత్త చూడన్న. వెరీ గుడ్, నైస్, మంచిగా అడిగావు. ఇక చూద్దాం, W1 లో మనకి ఏమని ఇచ్చాడు అన్న, AN ఈజ్ ద బిలాంగ్స్ టు V, లిమిట్ అయ్యేటట్లు చెందాలి. ఇంకో కండిషన్ ఏం మెన్షన్ చేశాడు, ఖచ్చితంగా AN క్యూబ్ ఈజ్ ద ఫైనైట్ అని అన్నాడు. ఫైనైట్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటిది, కన్వర్జెంట్ అయ్యేటువంటివే తీసుకో అని అన్నాడు, డైవర్జెంట్ అయ్యేటువంటివి కావు. ఇక్కడ కరెక్టే, నువ్వు అన్నది కరెక్టే అమ్మా, లిమిట్ 0 అవుతుంది. కానీ ఇక్కడ చూడండి మనకు అబ్జర్వేషన్ చేస్తే సమ్మేషన్ AN క్యూబ్ ఏమవుతుంది, సమ్మేషన్ 1/n ఓకే పవర్ సార్, 1/3 సమ్మేషన్ 1/n అది డైవర్జెంట్ సీక్వెన్స్, సో అది W1 లో ఉండదు. ఉండదు, తీసుకోకూడదు. అక్కడ తీసుకోవాలంటే ఓకే ఖచ్చితంగా ఓకే ఫైనైట్ సార్, అయ్యాలి. అండర్స్టూడ్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ నాన్న, నైస్, మంచి క్వశ్చన్ అడిగావు, ఇలా అబ్జర్వేషన్ చేయాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న, ఇది 0 హోమోజీనియస్, ఇది 0 అంటే ఇది ఏ రూపంలో ఉంది బేట, AX is equal to 0 నల్ స్పేస్, కాబట్టి ఇది ఏమైతుంది, సబ్ స్పేస్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి నాన్న ఏముంది, ఇది AX is equal to 3 0 ఈ రూపంలో ఉంది, ఇది సబ్ స్పేస్ అవుతుందా, నాట్ నాట్ ఈక్వల్ టు 0 0, నాట్ ఏ సబ్ స్పేస్, ఎందుకంటే కాన్స్టాంట్ టర్మ్ ఉంది ఇక్కడ కండిషన్ లో, కాబట్టి నాట్. ఎందుకంటే 0 0 0 డజంట్ బిలాంగ్స్ టు V2, V2 కి చెందదు, దీనికి చెందదు. 0 వెక్టర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఉండదు, ఇంతకు ముందే చూపించాను. ఇక్కడ కూడా చూసాను చూడండి అన్న, 0 0 0 డజంట్ బిలాంగ్స్ టు V4 అనుకుందాం. ఇది V4 అనుకుంటే V4 కి చెందదు, ఎందుకంటే కాన్స్టాంట్ టర్మ్ ఉంది, నాట్ ఏ సబ్ స్పేస్. ఇజ్ ఇట్ క్లియర్? రైట్ ఆన్సర్ ఏంటి బిడ్డ, ఇది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, CU సెట్ లో అడిగాడు నాన్న. ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ క్వశ్చన్ నాన్న. ఇట్ ఈస్ అ జామెట్రికల్లీ అని అన్నాడు. జామెట్రికల్లీ అంటే మీరు సింపుల్ గా ఒక గ్రాఫ్ వేసుకుంటే అర్థమైపోతుంది, పెద్దగా లెక్క చేయాల్సిన అవసరం లేదు. దీన్ని చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. 2 dimensional subspace of R³ అని అన్నాడు. జామెట్రికల్లీ డిస్క్రైబ్డ్ యాజ్ ఆల్ ప్లేన్స్ లేదా ఆల్ ప్లేన్స్ పాసింగ్ త్రూ ద ఆర్జిన్, ఆల్ ప్లేన్స్ పాసింగ్ త్రూ ద ఆర్జిన్ అని అన్నాడు, ఆల్ లైన్స్ అని అన్నాడు. ఇక చూడండి నేను అబ్జర్వేషన్ చేస్తే ఇది ఎక్స్ యాక్సిస్ నాన్న. ఎక్స్ యాక్సిస్ అంటే ఒక రియల్ లైనే కదా బిడ్డ, ఒక రియల్ లైన్. ఇది వై యాక్సిస్ నాన్న. వై యాక్సిస్ అంటే ఏంటిది నాన్న, ఒక రియల్ లైన్, ఇది వై యాక్సిస్. జెడ్ యాక్సిస్ నాన్న, ఇది ఒక రియల్ లైన్. కాబట్టి మనం ఏమని చెప్తాం, ఆర్ క్రాస్ ఆర్ క్రాస్ ఆర్ అని చెప్తాం. దీన్ని R³/R అని చెప్తాం, 3 డైమెన్షన్. ఎందుకంటే ఒక యాక్సిస్ తీసుకున్నామంటే ఒక రియల్ లైన్ అని అర్థం. ఆల్ లైన్స్ పాసింగ్ త్రూ ద ఆర్జిన్, ఆల్ లైన్స్ పాసింగ్ త్రూ ద ఆర్జిన్. ఆర్జిన్ గుండా పోయే లైన్ ఈక్వేషన్స్ తీసుకుంటే మనకి ఏమవుతాయి నాన్న, డైమెన్షన్ ఆఫ్ లైన్ ఏమవుతుంది, డైమెన్షన్ ఆఫ్ 1 అవుతుంది, మనకి 1 అవుతుంది. నాట్ ఈక్వల్ టు 2 కదా నాన్న, ఇక్కడ 2 అని అన్నాడు. ఆల్ లైన్స్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. X0 Y0 Z0 ఆల్ ప్లేన్స్, ఇట్ ఈస్ నాట్ ఆన్సర్. ఆల్ ప్లేన్స్ విత్ ఆర్జిన్ కూడా ఉండాలి కదా, సబ్ స్పేస్ కావాలంటే ఖచ్చితంగా 0 వెక్టార్ అనేది ఉండాలి కదా బిడ్డ, 0 వెక్టార్ ఉండాలి కదా, బిలాంగ్స్ టు V2. ఇక్కడ ఆల్ ప్లేన్స్ అని అన్నాడు, 0 ఉండాలని ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ. సో ఆల్ ప్లేన్స్ పాసింగ్ త్రూ ద ఆర్జిన్, ఆర్జిన్ గుండా పోయేటువంటివి అంటే కండిషన్. ఇప్పుడు చూడండి ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏంటంటే V2 ఈజ్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం XY ప్లేన్ అని తీసుకుందాం, XY ప్లేన్ అనుకుందాం. సచ్ దట్ ఏం కావాలి మనకి ఇక్కడ, AX + BY = 0, 0 గుండా పోవాలి. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందని అర్థం. అలాంటి ప్లేన్స్ తీసుకోవాలి, XY YZ ZX అలా సెట్ ఆఫ్ ఆల్ ప్లేన్స్. అవి ఏమైతాయి, 2 డైమెన్షన్. 1 కండిషన్ ఉంది, మీరు డైమెన్షన్ లో చెప్తాను. డైమెన్షన్ మొత్తం సబ్ వెక్టార్ స్పేస్ యొక్క డైమెన్షన్ 3, 3 - 1 = 2 అవుతుంది. ప్లేన్ అంటేనే 2 డైమెన్షన్. ప్లేన్ అంటే చూడండి ఇది ప్లేన్ అవుతుంది. ఏం ప్లేన్ అనేది, XY ప్లేన్ అంటే 2 R's వచ్చాయి కాబట్టి R² డైమెన్షన్ ఎంత అవుతుంది బయట, 2 అవుతుంది. R³ యొక్క డైమెన్షన్ అవుతుంది 3 అవుతుంది. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ప్రాబ్లమ్స్ చెప్పక ముందు కూడా, FN/F యొక్క డైమెన్షన్ ఎంత సార్ అంటే n. ఇప్పుడు నీకు డైమెన్షన్ 2 కావాలంటే ఏం కావాలి, R²/R. ఇట్ ఈస్ ద 2 డైమెన్షన్. అంటే ప్లేన్స్ తీసుకోవాలి, ఆల్ ప్లేన్స్ పాసింగ్ త్రూ ద ఆర్జిన్ గుండా కూడా పోవాలి. ఈ ప్లేన్స్ అన్ని తీసుకోవాలి మనం, ఆ ప్లేన్స్ యొక్క సెట్ యాజ్ వెల్ యాజ్ పాసింగ్ త్రూ ద ఆర్జిన్, ఆర్జిన్ గుండా పోయేటువంటి. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందన్న, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? CU సెట్ క్వశ్చన్ ఇది. CSIR నెట్ జూన్ 2011 అండి. ఎంత సింపుల్ క్వశ్చన్ అంటే అంత సింపుల్ క్వశ్చన్, మీరు పెద్దగా లెక్క చేయాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ఉంది
క్వశ్చన్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఇక చూడండి, ఫిక్స్డ్ మ్యాట్రిక్స్ ఉంటే నేను ఏమని చెప్పాను, ఇలా ఫిక్స్డ్ ఏ ఇస్ ఫిక్స్డ్ అనుకోండి. అలా ఉన్నప్పుడు ఏ ఫిక్స్డే కదండి. చూడండి, డిటర్మినేట్ ఆఫ్ ఏ ఎంత అవుతుందండి, ఈ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ 12. డయాగోనల్ ఎలిమెంట్స్. వెరీ గుడ్. 4 3 is 12. ఇట్ ఈస్ ద నాట్ ఈక్వల్ టు నాన్ సింగులర్. నాన్ సింగులర్ ఏ ఇస్ ద ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ మ్యాట్రిక్స్. ఇక్కడ వేర్ ఏ ఈజ్ ఫిక్స్డ్. ఏ ఫిక్స్డ్ అవుతే ఇంతకుముందు చెప్పాను, TA is equal to KT. ఫిక్స్డ్ అవుతే అది సబ్ స్పేస్ అవుతుంది అని చూపించాను. సో కాబట్టి ఇది ఏమవుతుందన్న సబ్ స్పేస్ అవుతుంది. ఇక చూడండి, అడిషన్ ఇది ఒక మ్యాట్రిక్సే, ఎక్స్ అనేటువంటిది ఒక మ్యాట్రిక్సే, ఏ అనేటువంటిది ఒక మ్యాట్రిక్సే. కమిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది కదండి అండర్ అడిషన్ పరంగా. ఎందుకు, వి కామా ప్లస్ ఏమవుతుంది బేట, ఎబిలియన్ కదా వెక్టార్ స్పేస్ డెఫినేషన్ లో. కాబట్టి ఇక్కడ కమిటేటివ్ ప్రాపర్టీ, ఇట్ ఇస్ నథింగ్ బట్ కమిటేటివ్ అండర్ అడిషన్. కమ్యూటేటివ్ అండర్ అడిషన్ పరంగా కమిటేటివ్ అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, ఖచ్చితంగా సబ్ స్పేస్ అవుతుంది. ట్రేస్ 0 అవుతే కూడా ఏమవుతుంది బేట, సబ్ స్పేస్ అవుతుంది. సార్ ఇక చూడండి, ఇక్కడ ఏమొచ్చాడు, ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. ట్రేస్ 0 అవుతే ఆల్వేస్ ఏం చెప్పాను నేను, సబ్ స్పేస్ అవుతుంది అని చెప్పాను. సార్ మరి డిటర్మినేట్ ఇక్కడ చూడండి, ఇది సబ్ స్పేస్ అవుతుందా, ఇట్ ఈస్ కాదు నాన్న. ఎందుకు కాదు సార్, రీజన్ చూడండి. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నాకేమి ఇచ్చాడు, డెట్ ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ అని ఇచ్చాడు, ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, డెట్ ఆఫ్ ఏ ఇంటూ డెట్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు 0. మనకు తెలుసు డెట్ ఆఫ్ ఏ అనేటువంటిది ఈజ్ ఈక్వల్ టు 12 వస్తుంది, అంటే నాట్ ఈక్వల్ టు 0. అంటే ఖచ్చితంగా డెట్ ఆఫ్ ఎక్స్ ఏం కావాలి నాన్న, 0 కావాలి. అంటే ఖచ్చితంగా డెట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అంటే ఎక్స్ ఏమైతుంది బేట, సింగులర్. అంతే కదా నాన్న, ఎక్స్ ఈజ్ సింగులర్ మ్యాట్రిసెస్. ఎక్స్ అనేది నాట్ ఇన్వర్టబుల్ అని అర్థం, నాట్ ఇన్వర్టబుల్. ర్యాంక్ ఆఫ్ ఎక్స్ ఇస్ ద 3 - 1 అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇన్వర్టిబుల్, నాట్ ఇన్వర్టబుల్. లేదా ర్యాంక్ ఆఫ్ ఎక్స్ ఎంత బేట, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఓకేనా, ఏ కండిషన్ అయినా ఇక్కడ పాసిబుల్ అవుతుంది. మరి సింగులర్ మ్యాట్రిసెస్ ఇస్తే సబ్ స్పేసెస్ అవుతుందా అండి, నాట్ సబ్ స్పేస్ కదా, ప్రీవియస్ చేసాం కదా మనం అలా మ్యాట్రిసెస్ తీసుకొని. అలా మీరు 3/3 మ్యాట్రిసెస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1 0 0 0 1 0 0 0 0. ఇది సింగులర్ మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని V4 అనుకుందాం. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు V4 ఎందుకంటే డిటర్మినేట్ 0. ఇంకో మ్యాట్రిక్స్ తీసుకోండి, 0 0 0 0 0 0 0 0 1. ఇట్ ఈస్ ఆల్సో డిటర్మినేట్ ఇస్ ద 0 అవుతుంది, ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు V4 అవుతుంది. సార్ మరి ఇప్పుడు నేను ఈ రెండింటిని అడిషన్ చేస్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని x1 అనుకుందాం సార్, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ x2 అనుకుందాం సార్. x1 ప్లస్ x2 చేయండి సార్, అడిషన్ చేయండి, డయాగోనల్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి. 1 0 0 0 1 0 0 0 1. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చిందండి. ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు V4. ఎందుకు, డిటర్మినేట్ ఆఫ్ x1 ప్లస్ x2 ఎంతనన్నా, ప్రొడక్ట్ ఆఫ్ దీస్ డయాగోనల్ ఎలిమెంట్స్ 1. ఎంత, 1 అంటే నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం రావాలి మనకు, 0 రావాలి. 0 రాలేదు అంటే వెక్టార్ అడిషన్ నాట్ సాటిస్ఫై. వెక్టార్ అడిషన్ నాట్ సాటిస్ఫై అంటే ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్ అండర్ వెక్టార్ అడిషన్. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. రైట్ ఆన్సర్స్ ఏంటి బిడ్డ, 4.75 మార్క్స్ అన్న. ఇట్ ఈస్ ద CSIR ఎగ్జామినేషన్ క్వశ్చన్, 4.75 మార్క్స్. రైట్ ఆన్సర్స్ ఏమైతాయి, 1 2 3 ఇస్ ద రైట్ ఆన్సర్స్. ఆప్షన్ 4 ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఈ క్వశ్చన్ చూడండి అన్న, ఇట్ ఈస్ ఆల్సో జామ్ CSIR లో అడిగాడు. సింపుల్ క్వశ్చన్. మీరు కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటేనే క్వశ్చన్ క్రాక్ అవుతుంది, నార్మల్ గా చేస్తే కాదు. సార్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది, నాట్ లీనియర్, నాట్ సబ్ స్పేస్. ఎస్, కానీ కింద రీజన్స్ ఏం మెన్షన్ చేశాడో ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. కింద చూడండి రీజన్స్ ఏం మెన్షన్ చేశాడు. 1 minute. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి నాన్న, ఈజీగా అయిపోతుంది. కొద్దిగా వెయిట్ చేయండి, మీకు అన్ని కవర్ అయిపోతాయి, అన్ని మోడల్స్ కూడా. నేను క్లోజ్ చేద్దామని చూస్తున్నాను ఈరోజు క్లాస్ని, ఈ టాపిక్ని. 1 minute. ఒకసారి స్క్రీన్ క్లోజ్ చేసి మళ్ళీ షేర్ చేస్తాను, అప్పుడు వస్తుందేమో చూస్తాను. 1 minute నాన్న. సింపుల్ గా కనిపిస్తుందా, ఇట్ ఈస్ విజిబుల్. Yes sir. రైట్. ఇక్కడ చూడండి అన్న, క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు, క్వశ్చన్ చదవండి. సింపుల్, CSIR లో ఇచ్చాడు ఇదే క్వశ్చన్, యాజ్ వెల్ యాజ్ జామ్ లో కూడా ఇచ్చాడు ఇదే క్వశ్చన్. మీరు సింపుల్ గా క్వశ్చన్ ని క్రాక్ చేయొచ్చు. క్వశ్చన్ చదవండి, మీరు ట్రై చేయండి. ఆన్సర్ ఏమైనా పెడతారా, పెట్టండి. ఆన్సర్ ఏమైనా చేయగలుగుతారేమో చూడండి.
మీరు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు, మీరు ఏం గెస్ చేస్తున్నారు ఆప్షన్ అనేటువంటిది మీరు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇది మనం పాషా సార్ని ఒకసారి కనుక్కుందాం, ఇది ఏమవుతుంది అనేటువంటిది కొద్దిగా ప్రాబ్లం సార్ చెప్పినట్లు. 1 minute. సతాయిస్తుంది ఈ రోజు ఇది. సార్ అట్లయితే మనకి ఏమైందంటే బాగా ఇబ్బంది, ట్రబుల్ అనిపిస్తుంది. అవును సార్, ఇది మంచి క్లాస్ లో ఉన్న టైంలో ఇది డిస్టర్బ్ sir. చేస్తుంది. సార్ పిల్లలు కూడా మంచి పార్టిసిపేషన్ చేస్తున్నారు సార్, మంచిగా చక్కగా మంచి క్వశ్చన్ బాగా అన్ని క్వశ్చన్స్ కవర్ చేసాం సార్. ఇక వాళ్ళు ఎక్కడ ఏ ప్రీవియస్ పేపర్స్ చూసినా కూడా అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కవర్ అయిపోయి ఉంటాయి. వాళ్ళు గేట్ కు ప్రిపేర్ అయినా, జామ్ కు ప్రిపేర్ అయినా, సియు సెట్ కు ప్రిపేర్ అయినా. సార్ మన దగ్గర కొన్ని Yes, క్వశ్చన్స్ sir. ఉన్నాయి సార్, ఆల్ యూనివర్సిటీస్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత అవి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఖచ్చితంగా సార్, షూర్, ఖచ్చితంగా సార్, అది మంచిగా యూజ్ అవుతుంది వాళ్ళకి. సార్ సియు సెట్ జామ్ ఎక్స్క్లూజివ్ ఉన్నాయి సార్. నేనేమన్నా అవకాశం దొరికితే నేను క్లాస్ ప్లస్ యాప్ తీసుకున్నాను సార్. ఓకే సార్. ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ ఓల్డ్ యాప్ కాకుండా ఇప్పుడు క్లాస్ ప్లస్ యాప్ 2 years కోసం తీసుకున్నాను సార్. దానికి ఎప్పుడే అప్లోడ్ చేస్తున్నాను. ఆప్షన్స్ లో Nice. అవకాశం దొరికితే దాంట్లో ఫ్రీ ఐఐటి జామ్ ఎగ్జామ్ అని పెట్టేసి వీళ్ళకి ఆప్షన్ ఇచ్చేసి ఎగ్జామ్ రాపించే ప్రయత్నం చేస్తాను సార్. అది కూడా ఇద్దాం. సూపర్ సార్, సూపర్ సూపర్, మంచి అవకాశం ఇది. తీసుకున్నాను. అది క్వశ్చన్ పేపర్ కనుక వీళ్ళు రాయగలిగితే ఆన్లైన్ లో వాళ్ళకు కూడా ప్రాక్టీస్ చాలా బాగుంటుంది సార్. అవును సార్, అవును సార్, చాలా బాగుంటుంది అట్లా తీసుకోవడం. ఐఐటి జామ్ మార్క్ టెస్ట్ కానీ టెస్ట్ సిరీస్ అని పెట్టేసి ఒక 4-5 ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. మీకు యాప్ ఉంటుందన్నా, మీకు ప్లే స్టోర్ లో ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ యాప్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. అది ఫ్యూచర్ లో మీకు అవకాశం ఇస్తాను నేను ఎగ్జామ్ రాసుకోవడానికి. పర్టికులర్లీ ఐఐటి జామ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రీ కోచింగ్ కోసం ఉన్న వాళ్ళకి మాత్రమే. అందులో ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు మాత్రమే, మెయిన్ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ క్లాసెస్ వింటూ సార్ స్క్రీన్ షేర్, సార్ అటెండెన్స్ వేసుకుంటున్నారు నాన్న, స్క్రీన్ షాట్ తీసుకొని సార్ అటెండెన్స్ వేసుకుంటున్నారు. దాంట్లో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు, అందరికి ఇవ్వరు. ఇది లీనియర్, నాట్ లీనియర్ నాన్న, నాట్ లీనియర్. లీనియర్ కాదు, లీనియర్ కాకపోతే మనకి ఏమైతుంది, సబ్ స్పేస్ అనేది కాదు. నాట్ లీనియర్ కాబట్టి నాట్ సబ్ స్పేస్. మరి ఆప్షన్ ఏలో ఏముంది బేట, సబ్ స్పేస్ అని ఉంది, అంటే రాంగ్ ఆప్షన్. మీరు ఆప్షన్ ఏని టిక్ చేయొద్దు. ఆప్షన్ బినా, ఆప్షన్ సినా, ఆప్షన్ డినా. ఆప్షన్ బిలో ఏమన్నాడు చూడండి, ఎవ్రీ ఎలిమెంట్ డస్ నాట్ హ్యావ్ అన్ యూనివర్స్ అని అన్నాడు. యూనివర్స్ ఉండదు అని అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు, ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్ సిన్స్ ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ అన్నాడు. ఇంకా నెక్స్ట్ ఏమన్నాడు, వెక్టార్ అడిషన్ అని అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూడండి, ఏవైనా రెండు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ బార్ ఇజ్ ఈక్వల్ టు, నేను ఏం తీసుకుంటున్నాను, ప్రొడక్ట్ చేస్తే గ్రేటర్ దాన్ 0 రావాలి. ఇది -2, ఇది -2. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు వి అనుకుందాం. ప్రొడక్ట్ చేస్తే 4 అవుతుంది, గ్రేటర్ దాన్. వి బార్ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇట్ ఈస్ 1, ఇట్ ఈస్ ద 2. 1 2 లేదా 1 3. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు వి. రెండింటిని అడిషన్ చేయండి, యూ బార్ ప్లస్ వి బార్ చేయండి. ఇట్ ఈస్ ద -1 వస్తుంది, ఇది +1 వస్తుంది. -1 +1. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే -1 +1 వస్తుంది. ప్రొడక్ట్ చేస్తే నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, అంటే నాట్ బిలాంగ్స్ టు వి. ఇది x అండి, ఇది y. సో మనకి ఏమవుతుంది, x ఇంటూ y చేస్తే ఏమవుతుంది, -1. ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, అంటే నాట్ క్లోజ్డ్ అండర్ వెక్టార్ అడిషన్. వెక్టార్ అడిషన్ అనేటువంటిది సాటిస్ఫై చేయలేదు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి నాట్ క్లోజ్డ్ అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్ సార్ అంటే, ఇక్కడ చూడండి, ఒక స్కేలార్ ని మీరు ఏమైనా తీసుకోండి, నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఏది తీసుకున్నా సరే. ఇక చూడండి, మరి అబ్జర్వేషన్ చేస్తే యూ బార్ ఏమి తీసుకున్నా, -2 తీసుకున్నా, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు వి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3 తీసుకోండి, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్. ఆల్ఫా ఇంటూ యూ బార్ తీసుకోండి, 6, ప్రొడక్ట్ ఏమవుతుంది, 36 గ్రేటర్ దాన్ 0, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు వి, అంటే స్కేలార్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ నాట్ క్లోజ్డ్ అన్నాడు కాబట్టి రాంగ్ ఆన్సర్. యూనివర్స్ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ కాదన్నాడు, అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మీరు ఏదైనా యూనివర్స్ తీసుకోండి, ఖచ్చితంగా -2 తీసుకున్నా, -1/2 -1/2 ఎగ్జిస్ట్ అవుతుంది. ప్రొడక్ట్ చేస్తే +1/4 గ్రేటర్ దాన్ 0 అవుతుంది, కానీ ఇక్కడ చెందదు అని అన్నాడు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. ఇది రాంగ్ ఆప్షన్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందన్న, కేవలం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ క్వశ్చన్ సిఎస్ఐఆర్ అండ్ జామ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ అయిపోయిందండి, ఇది మనం చూపించాము ప్రీవియస్ లో సిఎస్ఐఆర్ లో. నెక్స్ట్ క్వశ్చన్ అన్న ఒకసారి చూద్దాం, ఒక్క నిమిషం సార్, చూసి క్లోజ్ చేద్దాము మరి సార్.
ఇక్కడ చూడండి నాన్న, ఫస్ట్ దాంట్లో చూడండి W1 లో ఏమి ఇచ్చారు మనకు, హోమోజీనియస్ ఇచ్చారు, ఇట్ ఈస్ 0, కాబట్టి ఏమవుతుంది, సబ్ స్పేస్ అవుతుంది. XY is equal to 0 ఇచ్చాడు, సబ్ స్పేస్ అవుతుందా, కాదు. ఎందుకు కాదు సార్ అంటే రీజన్ చెప్పండి సార్ అంటే, ఇక్కడ చూడండి నాన్న, నేను ఫర్ ఎగ్జాంపుల్ U bar is equal to 0, 1 ప్రొడక్ట్ చేస్తే 0 వస్తుంది, కాబట్టి ఇస్ ద బిలాంగ్స్ టు W2, ఎందుకంటే ఇట్ ఈస్ ద X, ఇట్ ఈస్ ద Y. ప్రొడక్ట్ చేయండి, X ఇంటూ Y చేయండి, 0 ఇంటూ 1, ఇట్ ఈస్ ఈక్వల్ టు 0, కండిషన్ సాటిస్ఫై. నెక్స్ట్ ఇక్కడ చూడండి నాన్న, V bar is equal to 1, 0, ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు W2, ఎందుకంటే 1 ఇంటూ 0 చేయండి 0 వస్తుంది. బట్ ఈ రెండింటి నుంచి చూడండి, మీరు అబ్జర్వేషన్ చేస్తే U bar ప్లస్ V bar చేయండి, 1, 1 వస్తుంది, అడిషన్ చేస్తే ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు W2, వెక్టార్ అడిషన్ నాట్ సాటిస్ఫై. ఇక్కడ చూడండి, X ఇస్ ద 1, Y ఇస్ ద 1 అవుతుంది, 1 ఇంటూ 1 ఎంత అవుతుందండి, 1 అవుతుంది, నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ 0 అన్నాడు, లీనియర్ కాదు కదా, సింపుల్ గా ఇట్ ఈస్ నాట్ లీనియర్, కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. ఇక్కడ చూడండి సార్, ఇది సబ్ స్పేస్ అవుతుందా సార్ అంటే కాదు నాన్న, ఎందుకు, 0, 0 ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు W3 నాన్న, చెందదు. ఎందుకు చెందదు సార్ అని అంటే, ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ చూడండి, sin square 0 ప్లస్ sin square 0 is equal to 0 ప్లస్ 0 is equal to 0, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏం కావాలి, 1 కావాలి, ఇక్కడ ఏమైంది, 0 వచ్చింది, నాట్ ఈక్వల్ టు, అంటే 0 బార్ అనేటువంటిది చెందదు, అడిటివ్ ఐడెంటిటీ నాట్ సాటిస్ఫై, నాట్ ఏ సబ్ స్పేస్. ఇక్కడ చూడండి అబ్జర్వేషన్ చేస్తే 0, 0 is the belongs to W4, చెందుతుంది కదండి, ఎందుకంటే sin square 0 ప్లస్ cos square 0 is equal to 1, ఎందుకంటే ఇది ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ నాన్న, అంటే సేమ్ ఉంటాయి ఇక్కడ, 0, 0 మీరు ఏదైనా తీసుకోవచ్చు, 1, 2 తర్వాత 3, 4 ఏ ఎలిమెంట్ అయినా చెందుతుంది, సేమ్ ఇక్కడ X సేమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా 1 వస్తుంది మనకు, దేర్ ఇస్ నో ప్రాబ్లం, ఇట్ ఈస్ ఏ సబ్ స్పేస్. సో మనకు అయ్యేటువంటి ఆన్సర్స్ ఏమైతున్నాయి నాన్న, ఆప్షన్ W1, W4, W1, W4 ఎక్కడ ఉందన్న ఆప్షన్ C is the right answer. This question is the option C is the right answer, none. Next question చూడండి, it is also IIT JAM 2015 నాన్న, వెరీ సింపుల్ క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్, సింపుల్ గా మీరు క్రాక్ చేసేయచ్చు. క్వశ్చన్ ని 1కి 2 సార్లు బాగా చదవండి, చదివితే మీకు ఈజీగా క్రాక్ అయిపోతుంది క్వశ్చన్ అనేటువంటిది. V is the set of all 2x2 matrices. Yes, 2x2 matrices ఇచ్చాడు మనకు, ఇంకేమన్నాడు, కాంప్లెక్స్ ఎంట్రీస్ అని అన్నాడు. బాగా చూడండి, విత్ కాంప్లెక్స్ ఎంట్రీస్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్ ఎంట్రీ అవుతాయి, అంటే A11 కాంప్లెక్స్ నెంబరే, A12 అనేటువంటిది కాంప్లెక్స్ నెంబరే, A13 అనేటువంటిది కూడా మనకు కాంప్లెక్స్ నెంబరే అవుతుంది. అయితే ఇంకేమన్నాడు, ట్రేస్ ఇస్ ద 0 అని అన్నాడు. ట్రేస్ 0 అయినప్పుడు దెర్ ఇస్ నో ప్రాబ్లం కదా నాన్న, A11. ఇక చూడండి అన్న, ఇది ఏ మ్యాట్రిక్స్ ఎలా ఉంది, ఇక్కడ A11, A12, A21, A2, ఇక్కడ ఏమన్నాడు, A11 ప్లస్ A22 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కదా నాన్న. ట్రేస్ 0 అయితే మీరు ఫీల్డ్ అనేటువంటిది మీరు ఏమైనా తీసుకోండి అన్న, రియల్ నెంబర్ అన్న తీసుకోండి, కాంప్లెక్స్ అన్న తీసుకోండి, ఏమవుతుంది మనకు, సబ్ స్పేస్ అవుతుంది, అంతే కదా నాన్న. అంటే V is a subspace over C అవుతుంది, V is a subspace over R అవుతుంది, there is no problem, trace 0 కాబట్టి. నెక్స్ట్ చూడండి నాన్న, W ఇచ్చాడు, ఇది V, ఇది V సెట్ లోపల కండిషన్స్. ఎస్, W ఏమని ఇచ్చాడు నాన్న, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే సింపుల్ గా ఏమన్నాడు, A11, A12, A21, A22 అన్నాడు, సచ్ దట్ కండిషన్ ఏమి ఇచ్చాడు బేటా, A12 ప్లస్ A21 బార్ ఇజ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే కాంప్లెక్స్ నెంబర్స్ కాబట్టి కాంజుగేట్ ని అడిషన్ చేస్తే మనకు 0 అవుతుంది అని అంటున్నాడు. మరి సబ్ స్పేస్ అవుతుందా సార్ అని అంటున్నాడు, సబ్ స్పేస్ అవుతుందా లేదా కాదా చెప్పండి, థింక్ చేయండి మీరు. ఆప్షన్ బి, ఆప్షన్ డి లో ఒకటే రైట్ ఆన్సర్ అవుతుంది, అది ఏమవుతుందో చెప్పండి. రెండు కూడా కావు, ఒకటే అవుతుంది, ఎందుకు అనే రీజన్ కూడా చెప్పొచ్చు మీరు. సింపుల్ గా మీరు ఓవర్ ఆర్ అవుతుంది. ఎస్, ఓవర్ ఆర్ అవుతుంది. ఓవర్ సి ఎందుకు కాదు నాన్న, రీజన్ ఏంటి, స్కేలార్ మల్టిప్లికేషన్ ఫెయిల్ అవుతుంది. ఎస్, వెరీ గుడ్. ఇక చూడండి అన్న, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు నేను 2i అని తీసుకుంటున్నాను, 2i ఈజ్ ద బిలాంగ్స్ టు ద కాంప్లెక్స్, ఎందుకంటే ఫీల్డ్ ఇట్ ఈస్ ద కాంప్లెక్స్ ఫీల్డ్. మరి ఏ అనే మ్యాట్రిక్స్ ఏం తీసుకుందాం సార్ అంటే, ఇక చూడండి అన్న, 1 iota iota 2, ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద W. ఎందుకు చెందుతుంది సార్ అంటే, iota ప్లస్ iota బార్ is equal to
అయోటా బార్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఇట్ ఈస్ ద 0. కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇది ఏమవుతుంది A11 ప్లస్ A21 ప్లస్ ఇది ఏమవుతుంది అన్న A21 ప్లస్ A12 ప్లస్ A21 బార్ 0 వచ్చేసింది మనకు. అంటే చెందుతుంది Wకి చెందుతుంది. కానీ ఇక్కడ చూడండి ఆల్ఫా ఇంటూ ఏ చేయండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇట్ ఈస్ ద 2i, ఇట్ ఈస్ ద 2i స్క్వేర్, ఇట్ ఈస్ ద 2i స్క్వేర్, ఇట్ ఈస్ ద 2i కాస్త 4i అవుతుంది మల్టిప్లికేషన్ చేస్తే. ఇది ఏమవుతుంది అన్న 2i, ఇట్ ఈస్ ద -2, ఇట్ ఈస్ ద -2, ఇట్ ఈస్ ద 4i. ఇక చూడండి A12 ఫస్ట్ రోలో రెండో ఎలిమెంట్, తర్వాత A21 బార్. ఇక చూడండి ఫస్ట్ రోలో రెండో ఎలిమెంట్ ఏంటిది -2. ఇది రియల్ నెంబరే కాబట్టి బార్ చేస్తే దెర్ ఈస్ నో ప్రాబ్లం. ప్లస్ -2 అంటే ఎంత అవుతుంది -4 అవుతుంది. నాట్ ఈక్వల్ టు 0. 0 కావాలి, 0 కాలేదు అంటే స్కేలార్ మల్టిప్లికేషన్ ఓవర్ సి పరంగా క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి W ఈజ్ ఏ నాట్ ఏ సబ్ స్పేస్ ఓవర్ సి. రియల్ నెంబర్ పరంగా అవుతుందండి. మీరు ఏదైనా తీసుకోండి రియల్ నెంబర్ పరంగా దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ కి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ద బిలాంగ్స్ టు ద రియల్ నెంబర్. ఎఫ్ తీసుకోండి, మీకు ఆల్ఫా ఇంటూ ఏ వాల్యూ చేయండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1 2i, ఇట్ ఈస్ ద 2i, ఇట్ ఈస్ ద 4. ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద W అవుతుంది. ఎందుకు అవుతుంది సార్ అంటే చూడండి A12 ప్లస్ A21 బార్ ఈజ్ ఈక్వల్ టు 2i ప్లస్ 2i హోల్ బార్. i బార్ వాల్యూ -i, సో 2i ప్లస్ -2i ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఓవర్ ఆర్ పరంగా అవుతుందండి. ఇట్ ఈస్ ద ఆప్షన్ సి. ఇది ఆప్షన్ సి. ఇదేంటిది ఆప్షన్ డి, ఆప్షన్ బి, సారీ ఇట్ ఈస్ ద ఆప్షన్ బి. ఆప్షన్ బి రాంగ్ అయింది, ఆప్షన్ సి ఇస్ ద రైట్ అయింది, ఆప్షన్ డి ఇస్ ద రైట్ అయింది. ఇది డి కదా, ఎస్ డి. సో మన ఆన్సర్స్ ఏమైతే బేటా ACD. మీరు ఇందులో ఏ ఒక్కటి పెట్టకపోయినా కన్సిడర్ చేయరండి ఆన్సర్. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్స్. ఇట్ ఈస్ ద 2015 జామ్ క్వశ్చన్. చూడండి ఇక టకా అయిపోతూనే ఉంటాయి ప్రాబ్లమ్స్, పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఇక చూడండి 0 ఉంది కాబట్టి సబ్ స్పేస్, ఇక్కడ 0 లేదు అంటే 0 బార్ డజంట్ బిలాంగ్స్ టు. సో ఆప్షన్ బి నాట్ సబ్ స్పేస్ అన్నాడా, సబ్ స్పేస్ అన్నాడా, సబ్ స్పేస్ అన్నాడు. సో కాబట్టి ఇది కాదు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ అనుకుంటే కాదు. రేషనల్ నెంబర్స్ ఇచ్చాడు అంటే 0 వెక్టార్ అనేటువంటిది ఉండదు. 0 బార్ డజంట్ బిలాంగ్స్ టు డి. సో కాబట్టి మన రైట్ ఆన్సర్ ఏంటి బిడ్డ, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి సిపి గేట్ లో అడిగాడు 2017 లో అడిగాడు సి ఓవర్ సి. D లో 0 బార్ ఉంటుంది కదా, స్కేలర్ మల్టిప్లికేషన్ ఫెయిల్ అవుతుంది. ఎస్ వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్ అబ్జర్వేషన్. నన్ను 0 అనేటువంటిది ఉంటుంది బట్ ఆల్ఫా ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ యూ బార్ డజంట్ బిలాంగ్స్ టు ద డి. వేర్ ఆల్ఫా వాల్యూ ఏంటిది బిడ్డ, ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు √3 అని తీసుకున్నాం. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు రియల్ నెంబర్. ఫెయిల్ అయిపోతుంది, చెక్ చేసుకోండి. యూ బార్ ఇస్ ఈక్వల్ టు ఏం తీసుకుందాం సార్ అంటే 1 2 3 అని తీసుకోండి. మీకు ఆల్రెడీ స్కేలార్ మల్టిప్లికేషన్ నాట్ సాటిస్ఫై. చూడండి నాట్ ఏ వెక్టార్ స్పేస్ అని అన్నాడు. ఎఫ్ ఓవర్ ఎఫ్ ఉంటే ఏమైతుంది అన్న, ఇట్ ఈస్ ఏ వెక్టార్ స్పేస్ వేర్ ఎఫ్ ఈజ్ ఏ ఫీల్డ్ నాన్న. వేర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫీల్డ్. ఇది ఫీల్డ్ అవుతే ఎఫ్ ఓవర్ ఎఫ్ అవుతుంది అంటే సి ఓవర్ సి అనేది అవుతుంది. కాంది అని అన్నాడు. సో కాబట్టి ఇదేమవుతుంది సబ్ స్పేస్, ఇది సబ్ స్పేసే. సి ఓవర్ ఆర్ అన్నాడు, డైమెన్షన్ 2 అవుతుంది, ఇట్ ఈస్ సబ్ స్పేస్. ఎప్పుడు వి ఓవర్ ఎఫ్ ఈజ్ ఏ వెక్టార్ స్పేస్, is vector space where f is the field. Okay nana, f is the field, v is also field కావాలి, field ఉంటే, and as well as if and only if f is the subset of r equal to v కావాలి. మనకు అది అవుతుందా లేదా చెక్ చేసుకోండి ఈ పాయింట్. చూడండి r అనేది సబ్సెట్ ఆఫ్ c అవుతుంది, రెండు కూడా ఫీల్డ్స్ అవుతాయి కాబట్టి ఇది సబ్ స్పేస్ అవుతుంది. r ఓవర్ r సబ్ స్పేస్. చూడండి సి డజంట్ సబ్సెట్ ఆఫ్ ఆర్, అవుటర్ సెట్ ఇది వి, ఇది ఎఫ్, నాట్ సబ్సెట్ కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ నన్ను. సిపి గేట్ 2017 నాన్న దిస్ క్వశ్చన్. ఫాస్ట్ చెప్పేసుకుందాం, అయిపోయినాయి 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి AB00 అంటే ఇది ఏమన్నాడు ఎక్స్ వై ప్లేన్ అని అన్నాడు. ఇది ఎక్స్ వై ప్లేన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఎక్స్ ప్లేన్. ఏమన్నాడు యూనియన్ చేయమన్నాడు. ఇక చూడండి ఇంతకు ముందే చెప్పాను ఇది z యాక్సిస్, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకుందాం. ఇది XY ప్లేన్, ఇది XY ప్లేన్, ఇది Z ప్లేన్. ఇది ఇంకోటి ఏమి ఇచ్చాడు, ఇది X ప్లేన్, ఇది X ప్లేన్. నైస్, ఇది X ప్లేన్ అంటే ఇదేం తీసుకుందాం, ఇదేమో W1 అన్న, ఇది W2, ఇట్ ఈస్ ద W2.
రెండింటిని యూనియన్ చేస్తే ఏమవుతుందన్న W1 యూనియన్ W2 చేస్తే మనకి ఏమవుతుంది సింపుల్ గా W1. W1 వస్తుంది ఎందుకంటే బిగ్గెస్ట్ సెట్ W1 లోనే కదా XY ప్లేన్ లోనే కదా X ఉన్నది దెర్ ఈస్ నో ప్రాబ్లం అంటే యూనియన్ ఏమవుతుందన్న ఇట్ ఈస్ సబ్ స్పేస్ అవుతుంది ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది యూనియన్ ఈస్ ద సబ్ స్పేస్ ఇదేమో సబ్ స్పేస్ నాట్ సబ్ స్పేస్ అన్నది రాంగ్ ఇది మే ఆర్ మే నాట్ రాంగ్ ఎందుకనంటే ఇక్కడ మనకు అబ్జర్వేషన్ చేస్తే W2 ఈస్ ద సబ్సెట్ ఆఫ్ W1 అవుతుంది కాబట్టి దేర్ ఫోర్ W1 యూనియన్ W2 ఈస్ ద బిగ్గెస్ట్ సెట్ ఈస్ ద W1 ఈజ్ సబ్ స్పేస్ అవుతుంది సో మన రైట్ ఆన్సర్ ఈస్ ద ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ మనకి ఇస్ ఇట్ క్లియర్ అన్న వాయిస్ ఇస్ క్లియర్ Yes, sir. ఒక్క 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న కొద్దిగా మనం క్లోజ్ చేసేద్దాం ఈరోజు టాపిక్ దీన్ని ఇక్కడ ఇదైనట్లుంది స్టక్ అయినట్లుంది కదా మళ్ళీ సేమ్ గా ఒకసారి మళ్ళీ స్క్రీన్ క్లోజ్ చేస్తాను మళ్ళీ షేర్ చేస్తాను ఉంటుందండి దెర్ ఈస్ నో నెగిటివ్ కాబట్టి స్టేట్ యూనివర్సిటీలో సీట్ రావడం పెద్ద కష్టమైనటువంటి వ్యవహారం కాదు మీరు సెంట్రల్లో కొట్టాలి సీట్ అనేటువంటిది చూడండి సిపికెట్ 2022 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని అన్నాడు కింది వాటిలో ఏది సరైనది ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్సెట్స్ చాలా మంది మిస్టేక్ చేశారండి నేను గ్రూప్ లో పెట్టినప్పుడు ఇక్కడ చూడండి సబ్సెట్స్ అన్నాడు నాట్ సబ్ స్పేసెస్ ఇక్కడ ఏమన్నాడు సబ్సెట్స్ నాట్ ఈక్వల్ టు సబ్ స్పేసెస్ వర్డ్ చాలా చాలా తెలివిగా తయారు చేస్తాడండి క్వశ్చన్స్ మనం ఇంటర్సెక్షన్ ఆఫ్ అని గుర్తొస్తే 2 సబ్ స్పేసెస్ అని చదువుకుంటూ వెళ్ళిపోతాం ఇది సబ్ స్పేస్ అంటాం కానీ రాంగ్ ఇక్కడ చూడండి సబ్సెట్స్ అన్నాడు కాబట్టి రాంగ్ ఆన్సర్ చూడండి లాస్ట్ 4th ఆప్షన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ స్పేసెస్ అంటే W1 అనేటువంటిది ఒక సబ్ స్పేస్ అవుతుంది వీకి W2 అనేటువంటిది ఒక సబ్ స్పేస్ అవుతుంది వీకి సో W1 ఇంటర్సెక్షన్ W2 ఆల్వేస్ ఏమవుతుందన్న సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది సబ్ స్పేస్ ఇట్ ఈస్ అ సబ్ స్పేస్ తీరం ఉంది కదా మనకి అది సో ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ స్పేసెస్ నాట్ ఏ సబ్సెట్స్ సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్ సో యూనియన్ నీడ్ నాట్ టు బి ఇక్కడ యూనియన్ ఏమన్నాడు సబ్ స్పేస్ అన్నాడు రాంగ్ ఆన్సర్ నీడ్ నాట్ టు బి ఎవరీ ఎంటీ సెట్ ఈస్ ద సబ్ స్పేస్ ఆఫ్ ఎవరీ వెక్టార్ స్పేస్ నాన్న ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ W ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ తీసుకున్నా ఎంటీ సెట్ ఇట్ ఈస్ సబ్ స్పేస్ అవుతుందా అంటే ఈజ్ నాట్ సబ్ స్పేస్ నాన్న ఎందుకు సార్ అంటే రీజన్ ఏంటి బేటా జీరో వెక్టార్ డజంట్ బిలాంగ్స్ టు W ఎంటీ సెట్ లో జీరో వెక్టార్ ఉంటుందా నాన్న ఉండదు కదా కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్ చాలా మంది ఎంటీ సెట్ అంటే ఏమనుకుంటారు ఇది అనుకుంటారు జీరో ఉంటుంది ఇది ఎంటీనా అండి నాట్ ఈక్వల్ టు ఎంటీ జీరో ఉంది కదా ఇక్కడ అది మీరు గమనించాలి సో ఎంటీ సెట్ నాట్ ఏ సబ్ స్పేస్ మీ రైట్ ఆన్సర్ ఏమైతుంది ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ చేయమంటే చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇక్కడ చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి సింపుల్ గా ఇక్కడ కండిషన్ చూడాలి క్వశ్చన్ ని చాలా జాగ్రత్త చదవడం రావాలి నాన్న మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు బిడ్డ ఏ 1 ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ అని ఇచ్చాడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి సబ్స్టిట్యూషన్ చేయండి ఇక్కడ చూడండి 1 ఏ స్క్వేర్ బి బదులు ఏ రాయండి 1 ఏ స్క్వేర్ 1 సి స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి C1 ఈజ్ ఈక్వల్ టు C2 C1 అనేది డిపెండ్ ఆన్ C2 అయింది C3 నాట్ డిపెండెంట్ సో ఎన్ని ఇండిపెండెంట్ రోస్ ఉన్నాయి C1 అండ్ C3 ఆర్ ఇండిపెండెంట్ ఇవి రెండు మాత్రమే ఇండిపెండెంట్ C2 ఈజ్ ద డిపెండెంట్ ఇది డిపెండెంట్ కాలం C2 డిపెండెంట్ C3 మరి ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుందన్న నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కాలమ్స్ లేదా నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ రోస్ లేదా నెంబర్ ఆఫ్ పివోట్ పొజిషన్స్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఎంత బేటా ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2 అవుతుంది దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ సింపుల్ గా లెక్క చేయాల్సిన అవసరం లేదు ఇది చూడండి ఐఐటి జామ్ 2023 ఇక్కడ చూడండి రేషనల్ నెంబర్ అని ఇచ్చాడు స్కేలార్ మల్టిప్లికేషన్ నాట్ సాటిస్ఫై కదా నాన్న ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్ ఎందుకు సార్ అంటే ఇక్కడ 0 2 3 అని తీసుకోండి ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు బి అనుకుందాం ఇక ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √2 అనుకుందాం ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ఫీల్డ్ ఇస్ ద రియల్ నెంబర్ ఆల్ఫా ఇంటూ ఇట్ ఈస్ ద యూ బార్ అనుకున్నాను ఆల్ఫా ఇంటూ యూ బార్ ఇట్ ఈస్ ద 0 2 ఇంటూ √2 ఇట్ ఈస్ ద 3 ఇంటూ √2 డజంట్ బిలాంగ్స్ టు ద బి ఎందుకు ఇక్కడ ఉన్న 2 ఇంటూ √2 అనేటువంటిది 2 ఇంటూ √2 డజంట్ బిలాంగ్స్ టు ద రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్
ఎక్స్ వైజెడ్ ప్రొడక్ట్ లో ఉంటే 0 కాదు, మనం తీసుకున్నాం దానికి సింపుల్ గా ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, నాట్ ఏ సబ్ స్పేస్. ఇక చూడండి నాట్ లీనియర్, ఇక్కడ 1 ఉంది చూడండి, కాన్స్టాంట్ ఉంది, అంటే 0 0 0 డజంట్ బిలాంగ్స్ టు డి, డికి చెందదు కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. ఇక చూడండి నేను చెప్పాను కదా కాన్సెప్ట్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం, x² + y² = 0 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ x = 0 యాజ్ వెల్ యాజ్ y = 0 అయినప్పుడు మాత్రమే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఇస్ 0 అవుతుంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటిది, y + z = 0 అండ్ 2x - 3y = 0 అని అర్థం. అంటే ఇవి రెండు లీనియర్ కండిషన్స్ కాబట్టి ఇట్ ఈస్ ఏ సబ్ స్పేస్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. థర్డ్ క్వశ్చన్ పేపర్ లో ఎలా ఉన్న క్వశ్చన్ అలా స్కాన్ చేసి పెట్టానండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ క్వశ్చన్ ఇస్ ద 2 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒడిస్సా సిపి గేట్ లో అడిగాడు దిస్ క్వశ్చన్. ఇట్ ఈస్ 0 ఉంది, నాట్ సబ్ స్పేస్ అన్నాడు క్వశ్చన్ లో, కాబట్టి ఇది సబ్ స్పేస్ అవుతుంది. ఇది సబ్ స్పేస్ 0 ఉంది కాబట్టి. ఇక్కడ 7 ఉంది కాబట్టి ఏమైతుంది, నాట్ సబ్ స్పేస్, నాట్ సబ్ స్పేస్. ఇదేంటిదండి, ఈవెన్ ఫంక్షన్స్ కదండి, ఈవెన్ ఫంక్షన్స్ ఏమైతాయి, సబ్ స్పేసెస్ అవుతాయి, మనం ఇంతకు ముందే చూసాము. ఇదేంటండి, ఆడ్ ఫంక్షన్స్, సెట్ ఆఫ్ ఆడ్ ఫంక్షన్స్, ఆడ్ ఫంక్షన్స్ ఏమైతాయండి, సబ్ స్పేసెస్ అవుతాయి. మన రైట్ ఆన్సర్ ఏమైతుందండి, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, నాట్ సబ్ స్పేస్ అన్నాడు కాబట్టి. అర్థమైందా అండి? ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న, దాంతో క్లోజ్ అయిపోతుంది దిస్ సెక్షన్. మొత్తం కూడా అన్ని ప్రాబ్లమ్స్ కవర్ అయిపోయినాయి నాన్న, ఒక్క 2 ప్రాబ్లమ్స్ మీరు అది చూసేసేసి క్లోజ్ చేస్తాను. ఇక్కడ చూడండి, సింపుల్ గా ఎంఎన్ అనేటువంటి డినోట్ ద స్క్వేర్ మ్యాట్రిసెస్, అంటే ఎంఎన్ అనేటువంటిది సింపుల్ గా ఏమి ఇచ్చాడు, స్క్వేర్ మ్యాట్రిసెస్ అని ఇచ్చాడు. సచ్ దట్ ఏమని అన్నాడు, ఇవన్నీ సెట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిసెస్ హూజ్ ఎంట్రీస్ ఇస్ ద రియల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇంకా చూడండి డిటర్మినెంట్ 0 అన్నాడు, 0 అయితే అవుతుందా అండి, నాన్ సింగులర్ కదా, నాన్ సింగులర్ ఇచ్చిన, సింగులర్ ఇచ్చిన, ఇన్వర్టబుల్ ఇచ్చిన, నాట్ ఇన్వర్టబుల్ ఇచ్చిన, నాట్ సబ్ స్పేసెస్. ఇక చూడండి ఇది సింగులర్ అంటే నాట్ ఇన్వర్టబుల్, ఇంతకుముందు ప్రీవియస్ చూసాం నాట్. ఇక చూడండి ట్రేస్ అవుతే ఖచ్చితంగా సబ్ స్పేస్ అవుతుంది. ఇక్కడ లీనియర్ సబ్ స్పేస్ అని అన్నాడు, ఎస్ సబ్ స్పేస్ అవుతుంది. మన ఆన్సర్ ఏమైతుంది, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సింపుల్ క్వశ్చన్, C/X అని ఇచ్చాడు అన్న, P' ఇస్ ద పాలినామియల్ విత్ కోఎఫిషియన్స్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఎఫ్. ఆ ఫీల్డ్ ఏం కావాలి, ఆ ఫీల్డ్ ఏం అవుతుందండి, సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్. ఫీల్డ్ రియల్ నెంబర్స్ కావచ్చు, రేషనల్ నెంబర్స్ కావచ్చు, Q/√2 కూడా కావచ్చు. Q కాంప్లిమెంట్ కాదు, ఇర్రేషనల్స్ కాదు. సో మన రైట్ ఆన్సర్స్ ఏమైతాయి, ఏ బి డి ఇస్ ద రైట్ ఆన్సర్స్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నాట్ ఏ వెక్టర్ స్పేస్, సి కరెక్ట్ సార్. వెరీ గుడ్ నైస్ నాన్న. ఇదేమో సబ్ స్పేస్, వెరీ గుడ్, సబ్ స్పేస్ ఆర్ వెక్టార్ స్పేస్. ఇక్కడ ఏమన్నాడు, నాట్ అని అన్నాడు, నాట్ అన్నాడు కాబట్టి మన రైట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆప్షన్ ఇన్ దిస్ క్వశ్చన్, రైట్ ఆప్షన్. ఇదేంటిది, నాట్ సబ్ స్పేస్, ఇక్కడ క్యూ కాంప్లిమెంట్. క్వశ్చన్ జాగ్రత్త చూడండి, మనం నాకు వస్తుంది మీకు కూడా వస్తుంది, కానీ ప్రాబ్లం ఎక్కడ చేస్తున్నాం మనం, క్వశ్చన్ చాలా చక్కగా రీడ్ చేయకపోవడం. క్వశ్చన్ లో ఉన్న ఇలాంటి కీ పాయింట్స్ ని మనం రీడ్ చేయాలి. నాట్ అన్నాడా, ట్రూ అని అన్నాడా, అవుతుందన్నాడా, కాదని అంటున్నాడా, క్వశ్చన్ చాలా జాగ్రత్త చదువుకోవాలి. అక్కడనే ఆప్షన్స్ మారిపోతాయి, కింద ఆప్షన్స్ లో ఇస్తాడు, సి ఉంటది, ఏడీలు ఉంటాయి, అలాంటివి కూడా ఉంటాయి మనకు. సో మన ఆన్సర్ ఏమైతుంది, సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, నాట్ సబ్ స్పేస్. ఇవేమైతాయి సబ్ స్పేస్ అవుతుంది, ఇది సబ్ స్పేస్, ఇదేమవుతుంది సబ్ స్పేస్ అవుతుంది, వెరీ గుడ్. ఇదేమవుతుంది సబ్ స్పేస్ అవుతుంది. ఫీల్డ్ ఏదన్నా ఉండొచ్చు, ఎప్పుడు పాలినామియల్ యొక్క కోఎఫిషియన్స్, అన్నిటికీ కాదు, ఇది సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్. ఇక చూడండి 2 ప్రాబ్లమ్స్ ఉన్నట్లున్నాయి. ఇంకా దీంతో దిస్ చాప్టర్ ఈజ్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు లీనియర్ స్పాన్ అది టుమారో క్లాస్ లో చెప్తాను. 1 మినిట్ అండి, ఒక 2 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ ఉంది. ఫైనల్ గా ఇక మీకు దాంతో ఇది చాప్టర్ మొత్తం క్లోజ్ అయిపోయింది. అన్ని ప్రాబ్లమ్స్ టోటల్ గా కవర్ చేశాను. ఇక కవర్ చేయనటువంటివి ఏమైనా ఉంటే ఇలా రాశాను, నేను ముందే రాసి పెట్టుకున్నాను వేరే పేపర్స్ లో అలా చూసి. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సబ్ స్పేస్ అని అన్నాడండి. ఇక చూడండి సబ్ స్పేస్ కానిది అని అన్నాడు. సబ్ స్పేస్ కానిది అని అంటే సమ్ ఆఫ్ ద కోఎఫిషియన్స్ 0, అంటే ఇక్కడ ఏంటిది హోమోజీనియస్ కండిషన్, కాబట్టి ఇదేమైతుంది సబ్ స్పేస్ అవుతుంది, ఇది సబ్ స్పేస్. వాడు నాట్ సబ్ స్పేస్. P'(0) 0 అన్నాడు, P'(x) అంటే 0 పాలినామియల్ ఉంటుంది, డెరివేటివ్ అవుతుంది కాబట్టి డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ కాబట్టి ఇది సబ్ స్పేస్ అవుతుందండి. సెట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ సబ్ స్పేసెస్. సో ఇది సబ్ స్పేస్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ వాల్యూ 0, అంటే P(x) = 0 వెక్టార్ తీసుకోండి, ఇంటిగ్రేషన్ చేయండి 0నే వస్తుంది. సో ఇంటిగ్రబుల్ ఫంక్షన్స్ ఆన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1 అండి. 0, 1 f అనేటువంటి ఫంక్షన్
ఏదైనా p ఆఫ్ x అనేటువంటి ఫంక్షన్ ఇస్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్. ఇక్కడ మనకు అబ్జర్వేషన్ చేస్తే 0 to 1 p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతే ఈజ్ ఆల్వేస్ సబ్ స్పేస్ అండి. ఇది ఏమవుతుంది మనకు సబ్ స్పేస్ అవుతుంది. అక్కడ ఏమన్నాడు, ఇక్కడ చూడండి 0 పాలినామియలే, ఇక్కడ వరకు దేర్ ఈజ్ నో ప్రాబ్లం. ఇక్కడ ఏముందండి, డిగ్రీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే వాల్యూ 1 అంట. ఇక చూడండి డిగ్రీ ఆఫ్ p ఆఫ్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటున్నాను, f ఆఫ్ అంటే p ఆఫ్ x ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. p ఆఫ్ x is equal to x. బాగుంది, ఇట్ ఈస్ ద బిలాంగిస్ టు ద W4. నెక్స్ట్ చూడండి p2 ఆఫ్ x is equal to, ఇది p1 అనుకోండి, ఇది p2 అనుకోండి, ఇట్ ఈస్ మైనస్ x, ఇట్ ఈస్ బిలాంగిస్ టు W4. బాగుంది, p1 ప్లస్ p2 చేయండి, 0 వస్తుంది. అంటే 0 ఇంటూ ఎక్స్ పవర్ 0 అని రాయొచ్చు. అంటే 0 ఇంటూ 1 అంటే 0. ఇట్ ఈస్ డజంట్ బిలాంగిస్ టు W4. ఎందుకు చెందేస్తారంటే డిగ్రీ ఆఫ్ p1 ప్లస్ p2 వాల్యూ ఎంత అండి, డిగ్రీ ఎక్స్ పవర్ 0 అంటే 0. ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదు, కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. సో కాబట్టి ఇది నాట్ సబ్ స్పేస్. మన రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, నాట్ సబ్ స్పేస్. సో ఆప్షన్ డి ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఇక చూడండి, ఏదేని ఒక మ్యాట్రిక్స్ ని సమ్ ఆఫ్ ద స్క్వేర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ప్లస్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గా రాయొచ్చండి. ఏ మ్యాట్రిక్స్ అయినా సరే మీకు నేను చూపిస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇంకా చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇలా రాయడానికి నాకు రాదా, ఇక చూడండి ఏ మైనస్ ఏ ట్రాన్స్పోర్ట్ ప్లస్ హాఫ్ ఇంటూ ఇది సిమెట్రిక్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏం తీసుకుందాం, ప్లస్ తీసుకుందాం. ఇట్ ఈస్ స్క్యూ సిమెట్రిక్ కాబట్టి ఏ మైనస్ ఏ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, సమ్ ఆఫ్ ద సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ గా మనం రాయొచ్చు కదండి. దెర్ ఈస్ నో ప్రాబ్లం కదండి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇలా రాయొచ్చు. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఇదేంటిది W1 అని అన్నాడు, ఇదేమన్నాడు W2 అని అన్నాడు క్వశ్చన్ లో, ఇదేమన్నాడు V అని అన్నాడు. అంటే V ఈజ్ ఈక్వల్ టు, నేను ఏమని రాశాను, W1 ప్లస్ W2 అని రాయగలిగాను. ఇక్కడ చూడండి, all real numbers W1 and W2 are subspaces symmetric matrices. W1 symmetric matrices, W2 is the skew symmetric matrices respectively. అంటే V ని ఏమని రాయొచ్చు, W1 ప్లస్ W2 అని రాయొచ్చు. రెండింటిని ఇంటర్సెక్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ W1 ఇంటర్సెక్షన్ W2, సిమెట్రిక్ మ్యాట్రిసెస్ వేరు, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ వేరు. ఇంటర్సెక్షన్ చేస్తే కామన్ గా వచ్చేది ఏంటిదండి, 0 మ్యాట్రిక్స్. సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ అయ్యేది ఏంటిది నాన్న, 0 మ్యాట్రిక్స్ అవుతుంది మనకు. 0 మ్యాట్రిక్స్ అనేది అవుతుంది, n/n 0 మ్యాట్రిక్స్ అనేది ఏమవుతుందన్న, సిమెట్రిక్ అవుతుంది, ఇది యాజ్ వెల్ యాజ్ స్క్యూ సిమెట్రిక్ అవుతుంది 0 మ్యాట్రిక్స్. కాబట్టి ఇంటర్సెక్షన్ చేస్తే ఓన్లీ 0 మ్యాట్రిక్స్ మాత్రమే మిగులుతుంది. అంటే ఇంటర్సెక్షన్ 0 అనేది రైట్ ఆన్సర్. ఈ రకంగా అయితే దాన్ని డైరెక్ట్ సమ్ గా రాయొచ్చు అని చెప్పాను కదండి. సో ఇస్ ద 1 ఈజ్ ఆల్సో ట్రూ. ఎందుకు, 1 ప్లస్ 2 2 ప్లస్ 3 గా రాయగలుగుతున్నాం. 2 అవుతుంది యాజ్ వెల్ యాజ్ 2 and 3 అవుతుంది. కాబట్టి మనకి ఏమవుతుంది, ఈ 2 అవుతే ఆటోమేటిక్ మనకు 1 అయిపోతుంది. అదే కదండి మనం చెప్పాం, కాంప్లిమెంటరీ సబ్ స్పేసెస్ అని లాస్ట్ డెఫినేషన్ చెప్పామా. అది ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? టుడే క్లాస్ ఈజ్ ఓవర్. ఎనీ డౌట్స్ ఇన్ దిస్ సెక్షన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సబ్ స్పేసెస్ టాపిక్ క్లోజ్ అయిపోయిందండి, ఏమీ లేదు, అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేశాను. మీకు ఎగ్జామ్స్ పెడతాము, అవి రాయండి. ఓకే, నైస్ సార్, వెరీ ఎక్సలెంట్ క్లాస్. ఓకే, గుడ్ సార్. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్? సార్ ఇక్కడ ఒకటి కాన్స్టెంట్ పాలినామియల్ డిగ్రీ 0 కదా సార్? అవుతుంది సార్, కాన్స్టాంట్ పాలినామియల్ డిగ్రీ ఇస్ ద 0 అవుతుంది సార్, ఆల్వేస్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ గా p ఆఫ్ x is equal to c తీసుకుందాం, కాన్స్టాంట్ అంటే c ఇంటూ 1 అని రాయొచ్చు కదండి. ఈ 1 ని ఏమని రాయొచ్చు, c ఇంటూ వేరియబుల్ x కాబట్టి సంథింగ్ పవర్ 0 అంటే x పవర్ 0. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ p ఆఫ్ x ఎంత అవుతుందండి, 0 అవుతుంది. 0 అవుతుంది. అంటే కాన్స్టాంట్ పాలినామియల్ డిగ్రీ 0. ఇది ఇస్ ద కాన్స్టాంట్. ఓకే, ఎనీ డౌట్స్? సో 0 పాలినామియల్ డిగ్రీ అన్డిఫైన్డ్, ఐ థింక్. Am I right, sir? Yes, sir. అదే ఇప్పుడు 0 పాలినామియల్ కూడా 1 రాసుకోవచ్చు మనం. ఇది 0 కదా సార్, 0 ఏమని రాయొచ్చు, 0 ఇంటూ 1 అని రాయొచ్చు. ఇది 0 ఇంటూ x పవర్ 0 అని రాయొచ్చు కదా సార్, దేర్ ఇస్ నో ప్రాబ్లం కదా మనకు.
నో సార్, నో సార్. దెన్ అప్పుడు ఏమైతుందంటే 2 కేసులలో కూడా జీరో పాలినామియల్ డిగ్రీ ఇస్ 0, కాన్స్టెంట్ పాలినామియల్ డిగ్రీ 0 అవుతుంది. బట్ యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ స్టేట్మెంట్ ఐ థింక్ ఉందనుకుంటాను. ఒకసారి జీరో నేను కూడా పాలినామియల్ వెరిఫై చేస్తాను సార్, అది చూడండి కూడా సార్. చూస్తాను సార్ తప్పకుండా. ఓకే ఇది చూద్దామమ్మా, సార్ చెప్పారు అదేదో స్టేట్మెంట్ ఉందని, ఖచ్చితంగా సార్ ఎక్కడైనా చూస్తేనే చెప్తారు, అది వెరిఫై చేసుకుందాం మనం దీన్ని. నైస్ సార్. ఎనీ క్వశ్చన్స్ అమ్మా, ఎనీ క్లారిఫికేషన్స్? ఏదైనా వెరిఫై చేద్దాం దీన్ని. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు పాపము 2.5 hours కంటిన్యూస్ గా విన్నారు. గ్రేట్ నైస్ లెక్చర్. వాళ్ళ గ్రేట్నెస్ అని చెప్పాలి సార్, Yeah, అది very బాగా excellent. ఓపికగా ఉన్నారు. కొత్తగా కూడా కొంతమంది జాయిన్ అయ్యారు, ఎవరో పుల్లయ్య గారు కూడా. నైస్, వాళ్ళు కూడా లింక్ పెట్టమన్నారు. నైస్, విన్నారు కొంతమంది కూడా. గుడ్, నైస్. మీకు పుల్లయ్య గారు ఎలా క్లాస్ ఉంది ఎలా class? అనిపించిందమ్మా? మీకు క్లాస్ ఎలా అనిపించింది? చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్, ఎక్సలెంట్ క్వశ్చన్స్, నేషనల్ లెవెల్ క్వశ్చన్స్ అన్ని ముందర ఉంచడం జరిగింది. క్రాక్ చేయడం ఎలా, క్వశ్చన్స్ ఎవరైనా ఉంచుతాం కానీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఈజీగా క్రాక్ చేయడం ఎలా అనేది చాలా చక్కగా చెప్పారు. ఎక్సలెంట్ గా ఓపికగా వింటున్నారు స్టూడెంట్స్ కూడా. గ్రేట్. ఈ ఓపికనేనండి, మీరు ఇంత పేషెన్స్ ఉంది అంటే ఖచ్చితంగా మీరు జామ్ క్రాక్ చేస్తారు. వెరీ గుడ్. సాయి చంద్రిక కానీ, జ్యోతి కానీ, లావణ్య, మా మహేందర్ అయితే మళ్ళీ మెస్సికి పోయొచ్చిండు, యూనివర్సిటీలో మెస్సికి పోయి మళ్ళీ గుడ్ గుడ్ గుడ్. Nice, sir. చేయలే ఇంకా. సందీప్ నైస్. ఓకే, ఎక్సలెంట్, గుడ్ గుడ్. మీరు క్లాస్ నైస్. మీకు ఏమైనా డౌట్స్ కానీ, మీకు ఇంకేమైనా టీచింగ్ ఏమైనా చేంజ్ చేయాలి సార్, మాకు ఇలా చెప్తే బాగుంటుంది అంటే కూడా మేము మాడిఫై చేసుకుంటాం నాన్న. మీ నుంచి వస్తేనే మాకు తెలుస్తుంది మేము చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా, ఇంకేమన్నా ఇచ్చేయాలా, మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకోవాలా Yeah. అనేటువంటిది మాకు అర్థమవుతుంది. మీకు అర్థం కావడం ఇంపార్టెంట్ మాకు. సార్ మీరు అవునా? ఇప్పుడు ఎలా చెప్తున్నారో ఎక్కడైనా అలానే చెప్పండి సార్, ఇంకా మార్చకుండా చెప్పండి. ఓకే ఎక్కడ నాన్న, ఎక్కడ ఎప్పుడు ఎలా మార్చకండి సార్. దిస్ ఈజ్ ఎనఫ్ సార్. ఖచ్చితంగా నాన్న. ఎక్కడ మీకు మొత్తం ఓవరాల్ లీనియర్ ఆల్జీబ్రా మొత్తం ఇలానే ఉంటుంది, విత్ కౌంటర్ ఎగ్జాంపుల్స్ తోన క్లియర్ కట్ గా, మీకు ఎక్కడ కూడా డౌట్ రాదు. దాంట్లో అయితే నో డౌట్ ఎట్ ఆల్, క్లియర్ గా ఇస్తాను మీకు. టోటల్ కంప్లీట్ గా ఇచ్చేస్తాను. దీంట్లో ఏ డౌట్ రాదండి. మీరు సిఎస్ఐఆర్ అయినా ఎక్కడైనా సరే క్వశ్చన్స్ ఈజీగా క్రాక్ చేయొచ్చు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. మీరు సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ వస్తే. నేను చాలా వర్క్ చేశాను, ఒక 3 months వర్క్ చేశాను ఈ దాని మీద, లీనియర్ ఆల్జీబ్రా మీద. అవునన్నా సార్, మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే లీనియర్ ఆల్జీబ్రా స్టార్ట్ చేయడానికి ఒక 1.5 months తీసుకొని క్వశ్చన్స్ కలెక్ట్ చేసి వాటికి మంచి హింట్స్ రాసుకొని, మనం ఎందుకంటే తక్కువ టైంలో బిట్ క్రాక్ చేయాలి, మొత్తం ప్రాబ్లం చేయాలంటే చేయలేరు ఇప్పుడు డిగ్రీ పిల్లలకి. ఎట్లా చెప్తే బాగుంటుంది నా సార్ ఓన్ వేలో ఆలోచించుకొని ఇంత టైం కేటాయించి చెప్పారు. హ్యాట్సప్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ FERMAT ఎడ్యుకేషనల్ అకాడమీ అండ్ ఆల్సో ఐఐటి జమ్ ఆస్పిరెంట్స్. హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్. ఐ థింక్ ఏం డౌట్స్ లేవంటున్నారు, మరి లీవ్ అయిదామా? ఎందుకంటే సారును మేము ఇద్దరం కూడా ఆల్మోస్ట్ 2.5 hours స్పెండ్ చేసాము. గ్రేట్, నైస్ సార్, నైస్ సార్, గుడ్ నైట్. ఓకే సార్, థ్యాంక్ యూ 1.5 ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్. ఇంకెవరో మాట్లాడుతా అనుకుంటారో మాట మీరు ఇవ్వండి సార్, నో ప్రాబ్లమ్స్. ఓకే, పుల్లయ్య గారు మాట్లాడతారా? పుల్లయ్య గారు కొత్త నేమ్ వచ్చింది మనకు, ఎంఎస్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్, మీరు బాగున్నారు? ఫైన్ ఫైన్ అండి. క్లాస్ ఎలా అనిపించింది? ఓకేనా? పర్లేదు. సూపర్ గా ఉంది సార్. కాకపోతే లేట్ గా జాయిన్ అయ్యాను సార్. ఫస్ట్ లేట్ గా 10 questions లేట్ గా జాయిన్ అయ్యిండ్రు, మీరు అదే అడిగారు. రైట్, నైస్. 15 questions ఏమో మిస్ అయినట్టున్నాను. అవును, మీ ఇంకెవరైనా మీ స్టూడెంట్స్ కానీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ జామ్ కోసం సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే సార్, డైలీగా ఉంటుంది సార్ క్లాస్ ఇది? యా 100% డైలీ ఉంది. ఆల్రెడీ ఇది 30th లెక్చర్. ఓడి లింక్ కంప్లీట్ సార్, లింక్ ఇందులోనే వస్తుందా సార్ ఇది? యా, అంటే వీళ్ళు సపరేట్ 52 మంది ఉన్నారండి ఐఐటి జామ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో, నాగార్జున సాగర్ నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, ఇటు రాజమండ్రి నుంచి, మా తెలంగాణలో నుంచి, ఆల్మూల నుంచి కూడా ఉన్నారు. అంటే ఇది ఫర్ ఫ్రీ కోచింగ్ ఫర్ ఐఐటి జామ్ ఆస్పిరెంట్స్ ఓన్లీ. అదే సార్, కొంచెం ఏమన్నా అది వాట్సాప్ నెంబర్ అందులో జాయిన్ అవుతాను సార్. మీకు గ్రూప్ లో పెడతాం, రేపు టచ్ లో ఉండండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్.